దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. వందనాలు అయ్యారు. దయచేసి అందరూ కూర్చోండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో 5వ పునరుత్థాన దినమందు ప్రభువుని ఇంతవరకు మనం పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరిచాం. కాబట్టి కొద్ది నిమిషాలు దేవునికి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడనాయించున్నాడో, మనకి ఏమైతే తన యొక్క సందేశాన్ని అందించినాయించున్నాడో మనం అది ఆలకించి శ్రద్ధగా మన జీవితాల్ని మార్చుకుందాం. ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకుందాం, బలహీనతలు ఉంటే వాటిని జయించుదాం. ప్రభు కృప ద్వారా, మన వల్ల కాదు కానీ దేవుని కృప ద్వారా మనం వాటిని ఏం చేయగల జయించాలి. పరిపూర్ణతలకి మారాలి, పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి గమనించండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ఉదయకాల సమయంలో మరి ప్రభు యొక్క ప్రసన్నతను పొందుకుందాం. కీర్తన గ్రంథము చూడండి దయచేసి. 84వ సంకీర్తన, 84వ పాట బైబిల్ నుంచి. 84వ సంకీర్తన 3వ చరణం, 4వ చరణం, 4. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. 7 వరకు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. చాలు. చదవబడిన లేఖన భాగం ద్వారా దేవుడు మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే 84వ సంకీర్తన 4 నుంచి 7 చరణాలు మనం చదివి ఉన్నాము. చూడండి, 4వ చరణం ఏమని రాయబడింది? నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఎంత అద్భుతమైన మాట! ఈ మాటను మీరు నమ్ముతున్నారా? ఈ మాటను మనము నమ్మాలి. ఎందుకు అంటే దేవుని మందిరంలో నివసించుట ధన్యత. ఎవరైనా సరే, మనిషి అయిన ప్రతి ఒక్కరు దేవుని మందిరంలో నివసిస్తే వాళ్ళంట ధన్యులు. ఇందాక మనం పాట పాడుకున్నాం కదా, దేవుని మందిరంలో ప్రవేశించడం దీవెనకరం. అది ఎలాంటిది? దీవెన ప్రాంగణం. మానక వెళ్ళాలంట, మానక వెళ్ళాలి. ఏముంది మన కోసం వేచి? అక్కడ ఆశీర్వాదం ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మనం ముందుగా ధ్యానం చేసుకుందాం. దేవుని మందిరంలో ఏముంటుంది, మనం ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి? మానక వెళ్ళాలంట. క్రైస్తవుడైనా మరి ఎవడైనా సరే దేవుని మందిరానికి వెళితే మనకు కలిగే ఆత్మీయ ఆశీర్వాదాలు, శారీరక ఆశీర్వాదాలు కూడా అనేకము దాచబడి ఉన్నాయి. ఎక్కడ? దేవుని మందిరంలో, దేవుని సన్నిధులు. అసలు దేవుని మందిరం అంటే ఏంటి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. అక్కడ ఏమి దొరుకుతుంది అనేది కూడా నేర్చుకుందాం. ఎంత అద్భుతమైన మాట! రాత్రి నుంచి నేను ప్రభువుని అడుగుతూ వస్తాను, ఏం సిద్ధపడాలి. ఆలోచన రావట్లేదు. ప్రభువుని అడుగుతూ వస్తున్నా, ప్రార్థిస్తూ వస్తున్నా. తెల్లవారుజామున ప్రభువా సమయం అయిపోతుంది, నాకు నీ సందేశం అనుగ్రహించి అడుగుతూ వచ్చాను. అద్భుత రీతిగా ఈ యొక్క 84వ సంకీర్తన ద్వారా దేవుడు మాట్లాడటం జరిగింది. అదే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, ఇక్కడ నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. అద్భుతమైన మాట. ఇది మనము నమ్మాలి, చెయ్యాలి. ఆ ధన్యతను మనం పొందుకోవాలి. అసలు దేవుని మందిరంలో ఏముంటుంది? దేవుని మందిరానికి వెళితే మనకేంటి ప్రయోజనం? ఆత్మీయ జీవితానికి, శారీరక జీవితానికి, రెండిటికి కదా. ఒకదానికి ఉపయోగపడకపోతే ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉండదు. లోకంలో మనం చూసినట్లయితే శారీరకంగా అనేక ఆశీర్వాదాలు వస్తాయి, కానీ లోకానుసారమైన జీవితం చూస్తే ఆత్మకు ఏ పరిస్థితి దేనికి కూడా ఉపయోగపడవు. అదే దేవుని మందిరానికి వస్తే, దేవుని సన్నిధానానికి వస్తే, దేవుని దీవెన ప్రాంగణానికి వస్తే మొదటిగా ఆత్మీయ జీవితానికి అనేకమైన మేళ్ళు, ఆ తదుపరి శారీరక జీవితానికి కూడా అనేకమైన మేళ్ళు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త,
అసాధ్యం ఆయన్ని వర్ణించడం మనకు అసాధ్యము, మనిషికి అసాధ్యం దేవుని వర్ణించడం. కాబట్టి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. దేవుని సన్నిధికి వెళ్ళడం అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. ఎందుకంటే దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది, దేవుని మందిరం. కాబట్టి దేవుని మందిరంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు, దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. ఇప్పుడు పాడుకున్నాం కదా, దేవుని ప్రాంగణం దీవెనకరమైన, దేవుని మందిరానికి వెళ్ళటం మనకు దీవెనకరం. అక్కడ వేచి ఉందంట ఆశీర్వాదం కదా, మానక వెళ్ళాలి. కాబట్టి మనం మానేయటం మనకు క్షేమకరం కాదు, అది మన లోపం అవుతుంది. ఉద్యోగానికి వెళ్ళేవాడు చూడండి, ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్తాడా లేదా? ఎందుకు? జీతం వస్తుంది కాబట్టి, కేవలం జీతం కోసమే వెళ్తాడు. కానీ దేవుని మందిరానికి వస్తే జీతం వస్తుంది, కానీ జీతానికంటే అతి ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ జీవితానికి కావాల్సిన ఆత్మీయ మేలు దొరుకుతాయి, రక్షణ దొరుకుతుంది. అన్నిటికంటే ప్రాముఖ్యం ఏం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది, నరకం నుంచి రక్షణ కదా. కాబట్టి ఉద్యోగం చేసేవాడి కంటే, వ్యాపారం చేసేవాడి కంటే, మరి సైంటిస్ట్ కంటే, లోకంలో దేనికంటే కూడా అద్భుతమైనటువంటిది ఏంటి? దేవుని మందిరం, దేవుని ప్రాంగణం, దేవుని సన్నిధి. కాబట్టి మనము ప్రతిసారి ఎప్పుడైనా సరే దేవుని మందిరానికి వెళ్ళటం అనేది మనకు చాలా చాలా అవసరం, ప్రాముఖ్యత. కాబట్టి దేవుని మందిరానికి మనం ఏం చేయాలా? వెళ్ళాలి. ఎందుకంటే మనం ధన్యులుగా ఉంటాము కాబట్టి. అంతేకాదు, వాళ్ళు ఎలా ఉంటారంట? నిత్యము దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఈ వచనాలు మనం చూసుకున్నట్లయితే ఎలా ఉంటారంటే, నిత్యము వారు దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఎవరు? దేవుని మందిరానికి వచ్చిన వారు. అంతేకాదు, దేవుని మందిరంలో ఏం దొరుకుతుందంటే, ఇక్కడ చూసినట్లయితే నీ వలన బలమునందు మనుషులు, అద్భుతం. ఏం దొరుకుతుంది దేవుని మందిరంలో? దేవుని బలము దొరుకుతుంది, బలహీనులకు బలము దొరుకుతుంది. అందుకే యెషయా గ్రంథంలో అన్నాడు కదా, 40వ అధ్యాయం ఏమన్నాడు? యెహోవా కొరకు ఎదురు చూసి వారు తన బలాన్ని పొందుకుంటారు. సొమ్మసిల్లిన వారిని, అలసిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? బలాభివృద్ధి కలగ చేసేది ఆయనే. శక్తి లేని వారికి శక్తిని కలగ చేసేది కూడా దేవుడే. కాబట్టి పక్షిరాజు యవ్వనం వలె వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆలేక పరిగెడతారు, సమస్యలేక నడిచిపోతారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఏముంటుంది? బలం ఉంటుంది, ఆత్మీయ బలం ఉంటుంది. బలం ఎందుకు? శత్రువును జయించడానికి బలం కావాలి, పని చేయడానికి బలం కావాలి, అది ఏ పైన సరే శక్తి కావాలి. ఆ శక్తిని దేవుడు ఏం చేస్తాడు? దేవుని మందిరంలో మనకు అనుగ్రహిస్తాడు. అలా బలాభివృద్ధి పొందిన వారు చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథం. మరి ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే దేవుని కలిగి రాజ్యాలను పడద్రోసిన వారు కదా, ఎరుక గోడలను పునాదుల సహితం పడగొట్టారు. వాళ్ళు ఏమైనా చేశారా? వాళ్ళు చేతితో పెళ్ళగించారనుకుంటున్నారా? యెరూషలేము గోడలో, యెరూషలేము గోడ అంటే ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఎంత ఉంటుంది అనుకుంటున్నారా? ఎంత ఉంటుందా? ఎంత ఉంటుందో తెలుసా? తెలియదు కదా. యెరూషలేము గోడ ఎంత ప్రకారం ఎంత ఉంటుందో తెలుసా? 4 లారీలు ఒకదాని పక్కట పెడితే ఎంత వెడల్పోతుందో అంత వెడల్పు ఉంటుంది. అర్థమవుతుంది అంటే? అర్థం ఏంటి? ఎంత ఉండదో, ఇంతకు 4 అంతలు ఉంటుంది, అంత వెడల్పు ఉంటుంది ప్రాకారం ఆ రోజుల్లో. అలాంటి ప్రాకారాలు ఏం చేయబడ్డాయి? యెరూషలేము చుట్టూ 7 మార్లు ప్రదక్షిణ చేశారు, దేవునికి స్తోత్రం అని పాటలు పాడుతూ 7 సార్లు ప్రదక్షిణ చేశారు ఇశ్రాయేలు ప్రదక్షిణ చేస్తే 7వ సారి ఏమైపోయింది? అంత పెద్ద కోట గోడలు పునాదులతో సహా పడిపోయాయి. మరి అంత బలం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అది దేవుని మందిరంలో మనకు అలాంటివి దొరుకుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా మనశత్రువైన అపవాదిని ఎదిరించే శక్తి ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలో దొరుకుతుంది. కాబట్టి నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. దేవుని బలాన్ని మనం పొందుకోవాలి. ఆ బలం పొందుకోవాలంటే ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. అది అన్నమాట. అందుకు దేవుని మందిరం నివసించేవారు ధన్యులు. అంతేకాదు, యాత్ర చేయ మార్గంలో వారికి అతి ప్రేమ. యాత్ర చేయ మార్గం అంటే ఏంటి? ఈ విశ్వాస యాత్ర జీవితం మనం ఉన్నాం. ఎక్కడికి వెళ్ళడానికి? సియోనుపురం. ఏంటి ఆ సియోనుపురం? దేవుని ఆ పరలోక పట్టణానికి చేరుకోవడానికి, సియోనుపురానికి, పరలోక పట్టణానికి మనం యాత్రలో ఉన్నాం. అవునే కదా. ఇప్పటి వరకు నేను 40 సంవత్సరాలకు ప్రయాణిస్తూ ఉన్నాను, 42 సంవత్సరాలు. ఈ యాత్ర అంటే ఎక్కడికి? దేవుని సన్నిధికి.
పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. మన యాత్ర ఎక్కడికే? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. ఈ యాత్ర ఎలా ఉండాలంట చూడండి. వారు బాకా లోయలో పడి వెళ్ళొచ్చు, దాన్ని జలమయముగా చేస్తున్నారు. ఎలాంటి వారు? ధన్యులు, దేవుని మందిరం నివసించిన వారు, దేవుని దీవెనలు పొందుకున్నవారు, దేవుని శక్తిని పొందుకున్నవారు ఏం చేస్తారంటే ఆ బాకా లోయ అంటే అర్థం ఏంటి? లోయలు ఏముంటాయి? చక్కగా రమ్యవంతంగా ఉంటుందా ప్రయాణం? లోయ అంటే రాజమార్గంగా ఉంటుందా? ఉండదు. బాకా లోయ అంటే ఏంటి? గాఢాంధకారం, వెలుగుండదు. అసలు రాళ్ళలో, రప్పలో, పాములో, సర్పాలో, తేళ్ళలో ఏముంటాయో కూడా తెలియదు. ఆ లోయల్లో పడి వెళ్తున్నా అయినా సరే ఆ లోయ ఎలా అవుతుందంట? నీటి చేత నింపబడి జలమయం అంటే అర్థం ఏంటి? అదంతా పచ్చదనంగా మారిపోతుంది. ప్రయాణానికి చక్క సౌకర్యవంతంగా దేవుడు చేస్తాడని అర్థం. నీరు అంటే ఏంటి? వాక్యమే, వాక్యానికే సాదృశ్యం. మన ఈ యాత్రా జీవితంలో పరలోక ప్రయాణానికి వెళుతున్నట్టు మన విశ్వాస యాత్ర జీవితంలో వాక్యం అన్నటువంటి ఈ నీరు మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం జీవించాలి కాబట్టి. అందుకే తర్వాత చూడండి, తొలక రవాణ దానిని దేవునితో కప్పెను నింపుతుంది. తొలక రవాణ అంటే అర్థం ఏంటి? మనమే వెళ్ళేటువంటి ఆ ప్రదేశం అంతా దేవుడు వర్షాన్ని ఇస్తాడు. దేవుడే ఇస్తాడు. ఎవరు అర్థమవుతుందా? ఎవరు ఇస్తారు? మన దేవుడే ఇస్తాడు. సో మనలను బట్టి ఆ ప్రాంతం అంతా దీవించబడాలి. మనల్ని బట్టి మనం ఏ ప్రాంతంలో ఉంటున్నాము, ఏ ప్రాంతంలో అడుగు పెడుతున్నాము, ఏ కుటుంబంలో అడుగు పెడుతున్నాము, ఏ ప్రాంతానికి వెళుతున్నామో మనల్ని బట్టి ఆ ప్రాంతము దీవించబడాలి. మనల్ని బట్టి ఆ ప్రాంతము రక్షణలోకి రావాలి. ఎప్పుడు అంటే వాక్యమైన నీరు మనము తీసుకున్నప్పుడు. సమరయ స్త్రీతో యేసుప్రభు మాట్లాడుతూ వచ్చాడు కదా, ఈ నీటిని తీసుకున్నవాడు మరలా తప్పికొంటాడు. ఏ నీరు? ఈ లోకంలో తాగే నీరు. కానీ నేనిచ్చే జీవజల నీరు తీసుకున్నవాడు మరలా తప్పికొనడు. ఏంటి ఆ నీరు? దేవుని వాక్యం. కాబట్టి ఆ నీటి చేత మనం నింపబడాలి. ఆ నీటి చేత మనము ప్రయాణం చేయాలి. అప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ, మన చుట్టూ ఉన్న ప్రాంతాలు కానీ ఏమవుతాయి? జలమయంగా చేయబడతాయి, సస్యశ్యామలంగా చేయబడతాయి. అంటే ఈ లోక సస్యశ్యామలం కాదు, ఆత్మీయ సస్యశ్యామలం. నువ్వెలా ఉంటున్నావో నీ తోటి వారు కూడా అలాగా జీవిస్తారు నిన్ను బట్టి. మొదటి మనం అలాగా మారాలి. అలా మారాలంటే ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. అర్థమవుతుందా? అద్భుతమైనటువంటి దేవుని మందిరం మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి గమనించండి. అంతేకాదంట, సీయోనులో ప్రతివాడు దేవుని సన్నిధిలో కనపడతాడు. దేవుని మందిరం నివసించేవాడు ప్రతినిత్యం ఎక్కడ కనపడతారు? దేవుని సన్నిధిలో కనపడతారు. కనపడాలి కూడా. కాబట్టి గమనించండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి అర్థము. ఇప్పటి వరకు ఉపోద్ఘాతమే జరిగింది. కాబట్టి ముందుకు మనం వెళ్ళినట్లయితే, చూసుకున్నట్లయితే కొంతమంది వ్యక్తులు కూడా దేవుని మందిరానికి వెళ్ళడానికి ఎంతో ఆసక్తి చూపించారు. వారిలో మొదటిగా ఇదే కీర్తనలు ఎవరు? దావీదు మహారాజు కూడా ఎంతో ఆశపడ్డాడు. ఒకసారి చూడండి, 122 మొదటి చరణం. దావీదు కూడా ఎంతో ఆశపడ్డాడు. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. చూడండి ఏంటంట? యెహోవా మందిరమునకు, దేవుని మందిరమునకు వెళుదామని జనులు నాతో ఎప్పుడు అన్నారు. నేను అప్పుడు ఏం చెప్పాడంట? ఎంతో సంతోషించాడు. ఎవరు? దావీదు మహారాజు. ఆయన ఏ స్థానంలో ఉన్నాడు? ఆయన పరిస్థితి ఏంటి? మహారాజు. రాజు కాదు, మహారాజు. ఎందుకంటే అనేక రాజ్యాలను జయించాడు. చక్రవర్తి ఆయన. ఆయనకి ఖాళీ ఉండదు. ఏ సమయంలో కూడా ఆయనకి ఖాళీ ఉండదు. ఒక నైట్ నిద్రపోవటం తప్ప మిగతా సమయం ఆయనకి ఖాళీ ఉండదు. చాలా బిజీ. అంతకంటే బిజీ వ్యక్తి ఈ లోకంలో ఉండడు. ఎందుకంటే ఆ చక్రవర్తి సమస్తం పరిపాలించాలి రాజ్యంలో ఉన్నటువంటి. ఇప్పుడైతే అనేక శాఖలు ఉన్నాయి. అప్పుడు చాలా తక్కువ శాఖలు ఉండేవి. కానీ ఏదైనా కానీ చక్రవర్తే చక్కబెట్టాలి. మరి అలాంటి పరిస్థితులు ఉండి కూడా ఏం చేస్తున్నాడంటే దేవుని మందిరానికి వెళ్ళాలని సంతోషించాడు. జనులు ఎప్పుడు అన్నారో ఆయన సంతోషించాడు అంట. మరొకసారి అదే మనం చదువుకున్న 84 కీర్తనలోనే చూడండి, 2వ వచనం చూడండి. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. చూడండి చాలు. ఏమనుకుంటున్నాడు దావీదు? ఆ పరిస్థితిలో ఉండి కూడా, చక్రవర్తి స్థానంలో ఉండి కూడా ఏమనుకుంటున్నాడు? దేవుని మందిర ఆవరణం చూడాలని ఎంతో ఆశపడుతున్నాడట. ఎందుకంటే బిజీ, ఖాళీ లేని మరి పనిచేస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు. చక్రవర్తి స్థానంలో ఉండి ఆయన ఖాళీ ఉండదు. చక్రవర్తికి అంత బిజీగా ఉండి కూడా ఏం కోరుకుంటున్నాడు? దేవుని మందిర ఆవరణాలను చూడాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి అని ఆశపడుతున్నాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు?
తృప్తిపరచాడు. కాబట్టి జనులనే పంపించాడు. జనులు పంపించామంటున్నాడు. అయ్యా మనం దేవుని మందిరానికి వెళదామన్నప్పుడు ఎంతో సంతోషించాడంట. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుని మందిరంలో ఏముందో దావీదుకు తెలుసు. దేవుని మందిరం అంటే ఏంటో దావీదుకు ఆ అనుభవం ఉంది. అనేక మేళ్లను పొందుకున్న అనుభవం ఉంది. సరిచేయబడిన జీవితం అక్కడ ఉంది. సరిగా నడిపించబడేటువంటి ఆ దేవుని పరిస్థితి అక్కడ మనం చూడగలుగుతాం. కాబట్టి అది తెలుసుకున్న దావీదు మా చక్రవర్తి స్థానంలో ఉండి కూడా దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలని ఆశపడుతూ ఉంటున్నాడు. కాబట్టి మనం అలా ఆశపడుతున్నాం. మనం అసలు దేవుని మందిరానికి వస్తున్నామా? మానక వెళ్ళడం క్రైస్తవుని లక్షణం. ఎందుకంటే ఒకవేళ నీకు అర్థం కాకపోవచ్చు, ఈ వయసులో ఒకవేళ నీకు తెలియకపోవచ్చు, గ్రహింపు లేకపోవచ్చు, అయినా సరే దేవుని మందిరానికి నువ్వు మానక వెళ్ళాలి. దాని ప్రతిఫలం ఏంటన్నది నీకు తర్వాత అర్థమవుతుంది. అంటే కొంతమందికి చిన్నపిల్లలే కానీ పెద్దవారైనా గ్రహింపు లేకపోవడం ఎందుకు వెళ్ళాలని అనుకుంటారు. కష్టంలో ఉన్నా సరే మీరు అలా అనుకోవద్దు. ఎందుకంటే దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వెళ్ళడం వలన దాని ప్రతిఫలం ఏంటన్నది మనం తర్వాత అర్థమవుతుంది. దేవుని మందిరానికి మనం మానక వెళ్ళాలి. కాబట్టి అంతేకాదు 26వ కీర్తన 8వ చరణం కూడా చూడండి. అద్భుతమైన మాట మనకు అక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. దేవుని మందిరం అంటే ఏంటి అసలు, దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలి అనే విషయాలు, అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. 26:8 యెహోవా నీ నివాస మందిరమును నీ తేజ మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. చూడండి, యెహోవా నీ మందిరమును, నీ నివాస మందిరమును. మందిరం ఎవరు నివసిస్తున్నారు? అర్థమవుతుంది. ఎవరు నివసిస్తున్నారు? దేవుడు నివసిస్తున్నారు. అందుకే దేవుని మందిరం అన్నారు. ఎవరు నివసిస్తున్నారు? స్వయంగా దేవుడే నివసిస్తున్నాడు. అంతేకాదు, అక్కడ ఏముంటుంది? దేవుని తేజో మహిమ నిలిచి ఉంటుంది. అర్థమవుతుందా? ఆ మందిరంలో ఎవరు ఉంటారు? మొదటిగా దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటే సమస్తం ఉన్నట్లే. అవునే కదా? దేవుడు ఉంటే సమస్తం ఉన్నట్టే. ఉంది, సమస్తం ఉంది. దేవునితో పాటు దేవుని తేజో మహిమ అక్కడ తేజరిల్లుతోంది. మీకు గుర్తుందా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానాను దేశానికి 40 సంవత్సరాలు కాలినడకన బయలుదేరి వస్తున్నప్పుడు ప్రతి చోట దేవుని మందిరం, అంటే డేరాలు ఆ రోజుల్లో దేవుని మందిరం మరి అక్కడ ఆగినప్పుడు, ఇశ్రాయేలు ఆగినప్పుడు ఆ మందిరం మీద ఏం కనపడేదంట? దేవుని మహిమ కనపడేది. మందిరం మీద ఏం కనపడేది? దేవుని మహిమ కనపడేది. ఇశ్రాయేలు ప్రజలు అందరూ దాన్ని చూస్తున్నారు. అది ఎప్పుడైతే వెళ్ళిపోతుంది అప్పుడు మరలా ప్రజలు ఏం చేయాలా? ప్రయాణం స్టార్ట్ చేయాలి. మరలా ఎప్పుడైతే మరి దేవుని మందిరం మీదకి మహిమ వస్తుంది అప్పుడు వాళ్ళు ఏం చేయాలా? ఆగాలి. అలా వారి ప్రయాణ యాత్ర సాగిపోయింది. కానీ ఈనాడు మందిరం అనేది శాశ్వతం కాబట్టి దేవుని మహిమ ఎప్పుడు అక్కడే ఉంటుంది. దేవుడే అక్కడ ఎప్పుడు ఉంటాడు. కాబట్టి అందుకోసం మనం దేవుని దగ్గరికి, దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుడు ఉంటాడు కదా. ఒకవేళ మన జీవితం సరిగా లేదా, ఒకవేళ బలహీనతలు ఉన్నాయా, ఒకవేళ లోపాలు ఉన్నాయి, అయినా పర్లేదు. కానీ దేవుని సన్నిధికి మనం, దేవుని మందిరానికి మనం ఏం చేయాలా? వెళ్ళాలి. నీకు బలహీనత ఉన్నా వెళ్ళాలి, అనారోగ్యం ఉన్నా వెళ్ళాలి, ఆర్థిక సమస్యలు ఉన్నా వెళ్ళాలి. అంతేకాదు, నువ్వు అన్ని సమృద్ధిగా కలిగి ఉన్నా కానీ వెళ్ళాలి. నాకు ఇవేమీ లేవు, అనారోగ్యం లేదు, ఆర్థిక సమస్యలు లేవు, నాకు బాధలు లేవు, ఇరుకులు లేవు అని చెప్పేసి నువ్వు మానేయటం కరెక్ట్ కాదు. మనం ఎలా ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. మానివేయటం క్రైస్తవుని లక్షణం కాదు. ఎంత వాల్యూ నువ్వు దేవునికి ఇస్తావో అంత వాల్యూ నీకు ఇస్తాడు దేవుడు. అర్థమవుతుందా? దేవుని ప్రేమించి దేవుని మందిరానికి మనం మానక వెళితే దేవునికి వాల్యూ ఇచ్చినట్టు, అంతే కదా? అలాంటప్పుడు దేవుడికి నువ్వు వాల్యూ ఇస్తే దేవుడు నీకు కూడా వాల్యూ ఇస్తాడు. నువ్వు దేవునితో ఎంత సమయం దేవునికి గడుపుతున్నావు అంత సమయం దేవుడి నీతో గడపడానికి ఇష్టపడతాడు. నువ్వు ఇస్తే పొందుకుంటావు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళకుండా, నువ్వు ప్రభు సన్నిధికి రాకుండా, దేవుని మందిరానికి రాకుండా, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, సంపాదించుకుంటూ, నీ ఇష్టానుసారంగా తిరుగుతూ, ఎంజాయ్ చేస్తూ ఉంటే దేవుడు కూడా చూస్తూ ఏం చేస్తాడు? పాటించుకోడు. నీకు కష్టం వచ్చినప్పుడు ఆయన కూడా పట్టించుకోడు. అందుకే ఒక చోట అంటాడు, వారు మొర్రపెట్టగా నేను వినను అంటాడు, వారు మొర్రపెట్టగా నేను నవ్వుతాను అంటాడు. నాకు రిఫరెన్స్ గుర్తులేదు కానీ
దేవుడు ఏం చేస్తాడంట, నవ్వుతాడంట. మనకు కష్టం వచ్చినప్పుడు చాలా జాగ్రత్త. ఎందుకు అంటే ఆయన ప్రేమించి ఇచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోకపోతే, ప్రేమించి ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే, ప్రేమించి ఇచ్చినటువంటి సమయమును ప్రభు కోసం మనం గడపకపోతే, ప్రభు మందిరికి వెళ్ళకపోతే ఏమన్నాడు దేవుడు. కానీ నీకు కష్టం వచ్చినప్పుడు ఆయన కూడా అలాగే చూస్తూ ఉంటాడు. ఎందుకు? మరి నువ్వు చేసావు కదా. మంచిగా ఉన్నప్పుడు పరుగులు పెట్టావు, లోకంలో సంపాదించడం కోసం, లోకంలో ఎంజాయ్ చేయడం కోసం పరుగులు పెట్టావు. అప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు. నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు మందిరానికి వచ్చావు అనుకో, దేవుడు కూడా చూస్తూనే వచ్చాడు. ఇది బైబిల్లో రాయబడింది. కష్టం వస్తే నేను కూడా చూస్తూ ఉంటాను. నువ్వు నన్ను అడిగితే నేను దొరకను, నేను సమాధానం ఇవ్వను అంటున్నాడు ప్రభు. ఎందుకంటే నువ్వు పట్టించుకోలేదు. నువ్వు మంచిగా ఉన్నప్పుడు నువ్వు పరుగులు పెట్టావు లోకంలో, కాబట్టి నేను కూడా సమాధానం ఇవ్వను అంటాడు. కాబట్టి ఇచ్చి పుచ్చుకోవాలా. అర్థమవుతుందా? అంటే దేవుని ప్రేమించాలి. దేవుని కంటే ఈ లోకంలో ఏది మనకు ముఖ్యం కాదు. కాబట్టి గమనించండి, మనం ఇంకా చూసుకున్నట్లయితే దేవుని మందిరంలో ఇంకా ఏం దొరుకుతాయి? దేవుడు ఉంటాడు, దేవుని తేజ మహిమ ఉంటుంది, దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, ఇక్కడ మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ దేవుని మందిరంలో మనకు అసలు ఇంకా ఏముంటుంది, ఎలాంటి విషయాలు మనకు అక్కడ రాయబడ్డాయి అంటే మనకు తెలుసుకోవాలి. అసలు మనం దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలని చాలా మంది తెలియక పరుగులు పెడుతుంటారు, తెలియక దేవుని మందిరాన్ని మానేస్తూ ఉంటారు. వెళ్ళే వాళ్ళకి కూడా తెలియదు అసలు ఎందుకు వెళ్ళాలని. ఏదో ప్రార్థన అనుకుంటారు కానీ అసలు ప్రార్థన అంటే ఏంటి అంటే, ఎందుకంటే మనం దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే రేపటి రోజున మన అనేకలు మనం ఏం చేయబడతాం, చెప్పగలుగుతాం, వాళ్ళకి కూడా నేర్పించగలుగుతాం. ఓ ఇదా అందుకోసం వెళ్ళాలా అనే విషయం వాళ్ళకి గ్రహింపు వస్తుంది. ముందు మనకు గ్రహింపు రావాలి. చూడండి, మొదటి రాజులు 8వ అధ్యాయంలో మనం 29 నుంచి 53 వరకు ఉన్నాయి, కానీ అవన్నీ మనకు అవసరం ఉంది. కాబట్టి 29వ వచనం చూడండి. నీ దాసుడునైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండును గాక. ఆమేన్. చూసారా ఎంత అద్భుతమైన మాట. ఏముంటుందంటే ఇక్కడ దేవుని మందిరంలో ఏముంటుంది? దేవుని నేత్రములు రేయింబగలు ఎక్కడ ఉంటాయి? దేవుని మందిరం మీద ఉంటాయి. అంటే ఏంటి? దేవుని కనుదృష్టి 24 గంటలు ఉంటుంది. మామూలు విషయం కాదు. అర్థమవుతుందా? మందిరం అంటే అది చిన్నదా, పెద్దదా, గుడిసె, లేకపోతే పాలరాతి బిల్డింగా, ఇది కాదు కావాల్సింది. దేవుని సన్నిధి ఎక్కడ ఉంది, దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుని కనుదృష్టి ఎక్కడ నిలిచి ఉంది, దేవుని మహిమ ఎక్కడ ఉంది, అది ముఖ్యం. నువ్వు పాలరాతి బిల్డింగ్ కట్టుకున్న దేవుడు లేడనుకో, ఉపయోగం ఏముంది? ఏముండదు, నిత్య నరకం తప్ప. అదే పూరి గుడిసైనా సరే దేవుని మహిమ అక్కడ ఉంటే, దేవుడు అక్కడ ఉంటే సమస్తం ఉన్నట్టే. చూడండి, దేవుని మందిరంలో ఏమంటుంది? దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క నేత్రాలు ఆ యొక్క మందిరంలో రేయింబగలు ఉంటాయి. అంటే ఏంటి? 24 గంటలు రాత్రి పగలు దేవుడు అక్కడ ఉంటాడు. అర్థమవుతుందా? అద్భుతమైన విషయం కదా. నీ గృహంలో కూడా ఉండడు దేవుడు కొన్నిసార్లు, ఎందుకంటే నీ ప్రవర్తన బట్టి. కానీ దేవుని మందిరం అలా కాదు, 24 గంటల దేవుడు ఉంటాడు. అందుకే దేవుని మందిరంలో ఎక్కువ గడపడానికి మనం ఇష్టపడాలి. దేవుని మందిరానికి ఎక్కువగా వెళ్ళాలి, బలిపీఠం మీద ప్రార్థన చేయాలి. నీకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదైనా సరే ప్రభువుకు చెప్పుకోవాలి. ఇందాక పాడుకున్నాం కదా, వారమంతా పొందిన మేళ్లకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి. తర్వాత మన అక్కర అక్కడ చెప్పుకోవాలి, సంతోషం చెప్పుకోవాలి, అన్నీ చెప్పుకోవాలి. ప్రభువుకు మాత్రమే. ఎవరికి చెప్పకపోయినా అవసరం లేదు, కానీ ప్రభువుకు చెప్పుకుంటే నువ్వు సంతోషంగా ఉంటే దేవుడు సంతోషంగా ఉంటాడు, నువ్వు బాధపడితే ఆయన బాధపడతాడు. ఎప్పుడు? ప్రభువుని కలిగి ఉన్నప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు. నిజమే, మనం బాధపడితే దేవుడు బాధపడతాడు. ఆ విషయం మీకు తెలుసా? ప్రభువుని కలిగి ఉన్నప్పుడు మనం బాధపడితే, అయ్యో నా బిడ్డ బాధపడుతున్నాడే అని ప్రభు ఏం చేస్తాడు? సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. అలా కాకుండా ప్రభు చిత్తానుసారంగా జీవించకుండా, దేవుని మందిరానికి వెళ్ళకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు ఎంత ప్రార్థన చేసిన పాపలు మన దేవుడు ఆలకించడు. కాబట్టి గమనించండి, దేవుని మందిరంలో దేవుని కనుదృష్టి ఎల్లవేళలా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఇంకొక చోట ఉంది,
నీతిమంతులు ఎవరా అని చూచుటకు దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది యథార్థవంతుల కోసం. మన లోకమంతటా సంచారం చేస్తున్నప్పుడు దేవున్న ప్రాంతం, దేవునున్న ప్రదేశం, దేవున్న స్థలం, దేవుని మందిరం ఉండడా? 24 గంటలు ఉంటాడు. కాబట్టి దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. అంతేకాకుండా తర్వాత చూడండి, ఇంకా 30వ వచనంలో కూడా చూడండి, మనం చూసినట్లయితే మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించు, వినునప్పుడెల్లా మమ్మను క్షమించు. చూడండి, అద్భుతమైన మాట. ఏం చేస్తాడు దేవుడు? మనల్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఎక్కడ? దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు. ఎందుకంటే ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా, ఏదైనా తప్పు చేసినా, ఏదైనా పాపం చేసినా, అంటే చేయమని కాదు నా ఉద్దేశం, ఎప్పుడైనా పొరపాటుగా జరిగితే ప్రభు మందిరానికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి, అయ్యా నేను తప్పు చేశానని హృదయపూర్వకంగా యథార్థంగా క్షమాపణ అడగాలి, ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. దయగల తండ్రి. మరలా ఇప్పుడు దాన్ని చెయ్యకూడదు. క్షమాపణ జరుగుతుంది. ఎక్కడ? దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు. దేవుని కనుదృష్టి ఉంటుంది, దేవుని మహిమ ఉంటుంది. ఇంకా అంతేకాదు, దేవుని సన్నిధి ఉంటుంది. అంతేకాదు, మనకు మొదటిగా క్షమాపణ దొరికితేనే మన తర్వాత మన ప్రభుత్వ సహాయం చేసేది. క్షమాపణ పొందుకుంటేనే, ప్రభుత్వ సమాధానం పడితేనే మనం ప్రభుత్వ సహవాసం చేస్తాం. ఏదడిగినా ఆయన చేస్తాడు. క్షమాపణ పొందకుండా పాపాలు కప్పిపెట్టుకుంటే దేవుడు సమాధానం ఇవ్వడు. కాబట్టి క్షమాపణ జరుగుతుంది. అయితే యథార్థంగా మనం ఒప్పుకోవాలి. తదుపరి మనం చూసినట్లయితే, అంతేకాకుండా అనేక విషయాలు మనం గమనించవచ్చు. ఇంకా 32వ వచనం కూడా చూడండి. దేవుని మందిరంలో మనకి ఏం దొరుకుతుంది అనే విషయం మనం చూస్తే, నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి చాలు. నీ దాసులకు న్యాయము తీర్చి. దేవుని మందిరంలో ఏం దొరుకుతుంది? న్యాయం దొరుకుతుంది. ఒకళ్ళని ఎవరైనా బాధించారా? ఒకళ్ళకి మోసం చేశారా? నీ స్వజనులు నిన్ను మోసం చేశారా? నీ యొక్క ఇంటి వారు నిన్ను మోసం చేశారా? ఎవడైనా సరే దేవుడు ఏం చేస్తాడంట? న్యాయం తీరుస్తాడు. ఇంకో చోట రాయబడి ఉంది, న్యాయం తీర్చటం నాకు సంతోషం అంటాడు అంట దేవుడు. న్యాయం తీర్చడం దేవునికి సంతోషం. న్యాయవంతుడు మన దేవుడు. లోకముల మనుషులు అన్యాయం చేయవచ్చు, మోసం చేయవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు? న్యాయం జరిగిస్తాడు. న్యాయం తీర్చడం ఆయనకు ఇష్టం. నాకు వచ్చిన వాగ్దానం, దేవుడు న్యాయవంతుడు. నాకు ఒక వాగ్దానం వచ్చాడు, దేవుడు చక్కటి వాగ్దానం ఇచ్చాడు. ఎవరైనా నీది తినేస్తే దాన్ని నేను కక్కిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు మన పక్షాన పోరాటం చేస్తాడు. చాలా జాగ్రత్త. దేవుని మందిరం అంటే ఏంటో అనుకోవద్దు. దేవుని మందిరానికి దూరంగా మనం ఉండొద్దు. దేవుని మందిరానికి మనం మానివేయొద్దు. దేవుని మందిరానికి వెళ్ళటం. ఒకరు నువ్వు నష్టపోయావా? మోసపోయావా? నమ్మక ద్రోహం చేశారా మనుషులు? దేవుడు చేస్తాడు, న్యాయం జరిగిస్తాడు, న్యాయం తీరుస్తాడు. 36వ వచనం కూడా చూడండి. ఇంకొక విషయం, నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి. చూడండి, అద్భుతమైన విషయం. దేవుని మందిరంలో ఇంకొక విషయం ఏంటంట, ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో వారికి దేవుడు ఏం చేస్తాడు? సన్మార్గము బోధిస్తాడు, మంచి మార్గాన్ని బోధిస్తాడు. కీర్తనలో కూడా మోషేకు ఒక మాట సెలవిస్తున్నాడు దేవుడు. మోషేకు తన మార్గాలను ఆయన బోధించాడు. అర్థమవుతుందా? ఈ లోకంలో మనం ఎలా నడుచుకోవాలి, ఈ లోకంలో మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనే విషయాలు సన్మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎవరు అంటే దేవుడు. అది ఎక్కడ దొరుకుతుంది? మందిరంలో దొరుకుతుంది. నువ్వు ఎలా జీవించాలి, నువ్వు ఎలా బ్రతకాలి అనే విషయాలు, సన్మార్గము అనేటువంటి చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా దైవజనుల ద్వారా దేవుడు బోధిస్తాడు. అంతేకాదు, అవి నేర్పించబడతాయి. అందుకు దేవుని మందిరానికి మనము రావాలి. ఎప్పుడు ప్రార్థన ఉన్నా సరే మనం మానేయకూడదు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే మనం దేవుని సన్నిధి మానేయకూడదు.
దేవుని మందిరానికి రావాలి. దేవుడు న్యాయం తీర్చేవాడు ఆయన. అర్థమవుతుందా? కాబట్టి గమనించండి, దేవుడు మనకేం చేస్తాడంట, సన్మార్గంలో నడిపిస్తాడు. తర్వాత చూడండి, దేశమందు క్షామము గాని తెగులు గాని గాడ్పు దెబ్బ గాని అదే చివరిలో, నీ జనులకు నీవు స్వాస్థ్యం ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము. అర్థమవుతుందా? మనకిచ్చిన భూమి మీద దేవుడు ఏం చేస్తాడంట, వర్షాన్ని కూడా కురిపిస్తాడు. ఆకలితో ఉంచేవాడు కాడు మన దేవుడు. అర్థమవుతుందా? ఆకలితో ఉంచేవాడు కాడు. మీ జీవితంలో ఒకటి జరిగింది కదా, మీ పొలంలో చుట్టూ వర్షం పడుతుంది, మీ పొలంలో మాత్రం వర్షం పడలేదు. చూసారా కదా? అది దేవుని గొప్పతనం. మనను పస్తు ఉంచేవాడు కానే కాడు. అందుకే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పంట సమకూర్చుకొనవు. వాటిని పోషిస్తున్న నేను మిమ్మల్ని పోషించలేనా? మీ తల వెంట్రుక రాలటం కూడా నా ఆజ్ఞ లేకుండా రాలదు అని అంటే అప్పుడు మీరు ఎందుకు భయపడతారు? రేపటి గురించి మీరు చింతించాల్సిన అవసరము లేదు. మిమ్మల్ని పోషించే పోషణకర్తను నేను. కాబట్టి వర్షం ఎప్పుడు ఇవ్వాలనేది నాకు తెలుసు. నా ఆజ్ఞ లేకుండా జరగదు. సో మన పొలంలో వర్షం పడాలన్నా, మన పంట పండాలన్నా మన ఎక్కడికి రావాలా? దేవుని మందిరానికి రావాలి. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఇదన్నీ నా సొంత మాటలు ఏం చెప్పట్లేదు మీకు, అన్నీ కూడా దేవుని యొక్క వాక్యం నుంచి మీకు చూపిస్తున్నాను, వివరిస్తున్నాను. అంతేకాదు తర్వాత మనం చూసుకుని వెళ్ళినట్లయితే 39, ప్రతి మనిషి యొక్క హృదయమును నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీవు నివాసస్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి. అర్థమవుతుందా? మన ప్రవర్తనకు ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించాలి. అయ్యా నేను ఈ పని చేశాను, నాకు రావాల్సినటువంటి ప్రతిఫలం రాలేదు, యజమానుడు దాచుకున్నాడు, కొంత నాకు ఇవ్వటం లేదు, లేదా నా కూలి ఇవ్వటం లేదు అని నువ్వు దేవునికి మొరపెడితే ప్రభు సన్నిధికి వచ్చి దేవుడు ఏం చేస్తాడంట, ఆ ప్రతిఫలాన్ని నీకు ఇస్తాడు. మనకి కింద రాసి పెట్టాడు, నీ కూలి వాని కూలి మొరపెడుతుంది. యజమానికి వార్నింగ్ దేవుడు చెప్పేది. నువ్వు ఎవరైనా కూలికి పిలుచుకొని కూలి ఇవ్వలేదనుకో, ఆ కూలి ఏం చేసిద్దంట, దేవునికి మొర్ర పెట్టిద్దంట. మామూలు విషయం కాదు. సో ఎవరైనా పనికి పిలిచినప్పుడు వాళ్ళ కూలి వాళ్ళకి సాయంత్రానికి ఇచ్చివేయాలి. కూలే ఇచ్చివేయాలనుకున్నప్పుడు మరి మీకే తెలియాలి. ఇతరుల సొమ్ము ఆశించకూడదు అంటున్నాను. కాబట్టి గమనించండి, కూలి వాని కూలి ఇవ్వకుండా నువ్వు దాచుకుంటేనే ఆ కూలి మొర పెడుతుంది. మరి ఇతరుల సొమ్ము దాచుకుంటే అది మొరపెట్టదా? చాలా జాగ్రత్త. దేవుడు న్యాయం జరిగిస్తాడు. కాబట్టి గమనించండి, దేవుని మందిరములు మనకి ఇవన్నీ దొరుకుతాయి. ఒక నిన్ను ఎవరు మోసం చేసినా కానీ దేవుడు ఏం చేస్తాడు? న్యాయం జరిగిస్తాడు. నీ పంట పండాలన్నా, నీ పంట మీద, నీ భూమి మీద వర్షం కురవాలన్నా ప్రభు సన్నిధికి వచ్చి మొరపెట్టు. అయ్యా నా పంట మరి తెగులుతో ఉంది, ఒకవేళ నీ పంట ఎలా ఉంటే అలా ఆ పరిస్థితి వివరించు, దేవుడు సహాయం చేస్తాడు. ఒకటి జరిగిన సంఘటన గుర్తొస్తుంది. ఒక రైతు విశ్వాసి, పేదవాడు, వ్యవసాయం చేశాడు. ఇంతకుముందు చెప్పాను అనుకుంటా మీకు. వ్యవసాయం చేశాడు, పురుగు పంటకు పట్టింది, తెగులు పట్టింది పంటకి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మందు కొనడానికి డబ్బులు లేవు. ఏం చేశాడు? దైవజనుడికి చెప్పాడు. దైవజనుడు పిలిపించాడు. అయ్యా నా పంట ఇలా ఉంది, 5 ఎకరాల దాకా నేను వేశాను, కౌలుకు తీసుకుని వేశాను, మరి నా పరిస్థితి ఇలా ఉంది, వాళ్ళకి ఇవ్వాలి, నేను బ్రతకాలి, పెట్టిన పెట్టుబడి తీరాలి, మరి ఇదంతా ఇలా అయిపోతే నేను బ్రతకలేనని మొరపెట్టుకున్నాడు. దైవజనుడు ఏం చేశాడు? ప్రార్థన చేసి ఏం చేశాడు? కొబ్బరి నూనె, అయ్యా నువ్వు ట్యాంక్ తీసుకురా, మందు కొట్టే ట్యాంక్ తీసుకురా అని చెప్పాడు. తీసుకొచ్చాడు. దైవజనుడి మీద మాట నమ్మకంతో, అంటే దేవుని మీద నా నమ్మకం. దైవజనుడు చెప్పిన మాట కాదు, దేవుడు దైవజనుడి ద్వారా మాట్లాడిస్తాడు. కాబట్టి ఆ దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా ట్యాంక్ తెచ్చుకున్నాడు, మందు కొట్టి ట్యాంక్ తెచ్చుకున్నాడు. దాని నిండా నీళ్ళు తీసుకురమ్మన్నాడు, నీళ్ళు తీసుకొచ్చాడు. ప్రతి ట్యాంక్లో 3 కొబ్బరి చుక్కలు నూనె, కొబ్బరి నూనె చుక్కలు పోసి ఇప్పుడు నువ్వు పంటంతా కొట్టేసాయి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ప్రతి ట్యాంక్కి 3 కొబ్బరి నూనె చుక్కలు పోస్తూ ఏసు రక్తమే చేయం, ఏసు నామే చేయం అనుకుంటూ ప్రభువుని స్మరిస్తూ పాటలు పాడుతూ ఎలా ఉంది తెలుసా? పంట అగ్గి తెగులతో ఎర్రగా అయిపోయింది.
ఇక అసాధ్యం, ఇక పంట రాదు. కానీ దేవుని మీద విశ్వాసంతో నూనె రాచి ప్రార్థన చేయమన్నట్లుగా యాకోబు పత్రికలో చెప్పినట్లుగా ఆ ప్రతి ట్యాంక్కి 3 కొబ్బరి నూనె చుక్కలు కొట్టి పంటంతా చల్లాడు. అద్భుతం దేవుడు చేశాడు. ఏం చేశాడు తెలుసా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పొలాల పంట దిగుబడి కంటే అత్యధికమైన దిగుబడి దేవుడు ఇచ్చాడు. అర్థమవుతుంది? ఒక్క దెబ్బతో మొత్తం మారి అద్భుతంగా చాలా మంచి పంటను దేవుడు ఇచ్చాడు. అందుకే ఇంకొక చోట యోవేల్లో ఉంటుంది, మీ పంటను తినే పురుగులను నేను గర్దిస్తాను అని రాయబడి ఉంది. దేవుని మహాసైన్యం ఏంటో తెలుసా? అసలు దేవుని మహాసైన్యం అదే యోవేలు గ్రంథం అని అంటాడు. పంటను తినివేసే పురుగులే నా మహా సైన్యము. మిడతల్లో పురుగులు అన్నీ. కాబట్టి దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఎందుకు అంటే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మొరపెడితే, దేవునితో సహవాసం చేస్తే నీ పంట దేవుడు దీవిస్తాడు. కాబట్టి అంతేకాకుండా మన ప్రవర్తన ఫలాన్ని దేవుడు మనకు తప్పకుండా ఇస్తాడు, న్యాయం జరిగిస్తాడు. తదుపరి మనం చూసినట్లయితే 43వ వచనం కూడా చూడండి. మందిరంలో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మనకు అక్కడ రాయబడింది, ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొని దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించు. చాలు చూడండి, ప్రార్థన చేస్తే దాని ముందు ఉంటుంది. ప్రార్థన చేస్తే ఎక్కడ? దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? సమస్తమును ఇస్తాడు, సమస్తమును అనుగ్రహిస్తాడు. నువ్వేమైతే కోల్పోయిన దాన్ని 100 రెట్లుగా నీకు మరలా అనుగ్రహిస్తాడు. యోవేలు గ్రంథంలో చెప్పాడు కదా, నువ్వేమైతే కోల్పోయావో దాన్ని మరలా రెట్టింపుగా ఇస్తానని పలికిన దేవుడు. ఇక్కడ దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే సమస్తాన్ని అనుగ్రహిస్తాను అంటున్నాడు దేవుడు. అందుకు దేవుని సన్నిధికి మనం రావాలి. దేవుని మందిరానికి రావడం అంటే ఏదో తూతు మంత్రంగా వెళ్ళటం కాదు. కాబట్టి చాలా జాగ్రత్త. దేవుని మందిరంలో ఎన్ని మేళ్ళు ఉన్నాయో ఒక్కొక్కటిగా మీకు తెలియపరుస్తున్నాను. తెలుసుంటే పర్లేదు, తెలియకపోతే తెలుసుకుని ఆ రీతిగా మనం ఏం చేయాలా? అడుగులు ముందుకు వేయాలి. సో దేవుని మందిరం మనం విడిచిపెట్టకూడదు. 45వ వచనం కూడా చూడండి, అద్భుతంగా. అబ్బా అద్భుతం చూడండి. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే మన కార్యాలు దేవుడు ఏం చేస్తాడంట? నిర్వహిస్తాడు. అంటే అర్థం ఏంటి? జయమిస్తాడు. మనం ఏ పని అయితే చేయాలనుకుంటున్నామో, లేకపోతే ఏ పని అయితే చేస్తున్నామో దానికి ఏం చేస్తాడు? విజయం ఇస్తాడు దేవుడు. నువ్వు ఏ పని చేయొచ్చు, కూలి పని చేయొచ్చు, ఉద్యోగమే చేయొచ్చు, వ్యాపారమే చేయొచ్చు. దాన్ని ఏం చేస్తాడు దేవుడు? జయం ఇస్తాడు. ఎవడో కూడా నిన్ను మోసం చెయ్యడు. ఎప్పుడు? దేవుని మందిరానికి వచ్చి దేవునితో నువ్వు సహవాసం చేస్తే, దేవుడు నీతో ఉంటే, నీలో ఉండి అప్పుడు ప్రార్థన చేస్తే నీ కార్యాలన్నీ కూడా దేవుడే నిర్వహిస్తాడు. అందుకే దావీదు అన్నాడు కదా, నా కార్యములు సఫలము చేయు దేవుడు. 43వ వచనంలో మనం చూసినట్లయితే, 1 రాజులు 8వ అధ్యాయం 43వ వచనంలో మనకు దేవుని మందిరానికి వచ్చి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఏమైతే కోల్పోయో దాన్ని సమస్తమును అనుగ్రహించేవాడు మన గొప్ప దేవుడు. తర్వాత 50వ వచనం మనం చదువుకున్నాం. ఏం చేస్తాడంట? నిన్ను ఎవరైతే చెరలోకి కోల్పోయారో, నిన్ను ఎవరైతే జైల్లో పెట్టారో వారికే నీ మీద కనికరాన్ని పుట్టిస్తాడు. అద్భుతమైన విషయం నాకు ఇప్పుడు సాక్ష్యం గుర్తొచ్చింది. ముస్లిం సహోదరుడు సైద్ హుస్సేన్, ఆయన అన్యుడే అయినప్పటికీ దేవుడు అద్భుతంగా ఏం చేశాడు? మార్చుకున్నాడు. ఏ రీతిగా మార్చుకున్నాడు? తన సాక్ష్యం మనం విన్నాము. ఆయన జైల్లో ఉన్నప్పుడు చేసిన చిన్న తప్పు అయినప్పటికీ 4 సార్లు స్టేషన్ తీసుకెళ్ళి ఆయన చిత్రహింసలు చేశారు. అయితే ఎవరైతే, ఏ ఎస్ఐ అయితే ఎంత భయంకరంగా కొట్టి అతను మరి రేపటి కల్లో నువ్వు నాకు ఇవ్వకపోతే, అది దొంగసం, ఇవ్వకపోతే నీ పరిస్థితి మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి ఎస్ఐ. ఆ నైట్ అంతా ఏడుస్తూ దేవుని ఫోటోను చూశాడు, యేసుక్రీస్తు ఫోటో చూసి
యేసయ్య నాకు సహాయం చేయి, నేను నీ పేరు చెప్పుకుంటా, నీ కోసం జీవిస్తాను ఒక్క మాట నిర్ణయం తీసుకున్నాడు. తెల్లవారింది, అదే యేసయ్య వచ్చాడు. మరలా కొడతారేమని భయపడిపోయాడు. భార్య పిల్లల ముందు కొడతారేమని భయపడిపోయాడు. ఎందుకంటే అప్పటికి చాలా రోజుల నుంచి కొడుతూ ఉన్నారు, భయంకరంగా కొడుతూ ఉన్నారు. ఇక బతకడం అసాధ్యంగా ఉన్నాడు. కానీ అదే యేసయ్య, ఏ యేసయ్య అయితే వార్నింగ్ ఇచ్చాడు, అదే యేసయ్య రేపటికల్లా ఇవ్వకపోతే నువ్వు ఉండవు అని చెప్పిన యేసయ్యే ఇక నేను నిన్నేమి అనను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపో అంట మాత్రమే కాదు, తన జేబులో నుంచి కొంత సొమ్ము తీసి ఆయనకు ఇవ్వటం జరిగింది. ఎలా జరిగింది ఇదంతా? ఆయన యేసుక్రీస్తుకు వాగ్దానం చేశాడు, నువ్వు నన్ను ఆదుకుంటే, నువ్వు నన్ను కాపాడితే, నువ్వు నాకు సహాయం చేస్తే నేను జీవితాంతం నీకు రుణపడి ఉంటాను, నేను నీ కోసం జీవిస్తానని తీర్మానించుకున్నాడు. చూసారా, సజీవుడైన దేవుడు ఆయనకి సహాయం చేశాడు. శత్రువుల ఎడల కూడా ఏం చేస్తాడంటే దేవుడు కనికరం పుట్టిస్తాడు. కాబట్టి దేవుని కలిగి ఉండు, దేవునికి దూరంగా ఉండొద్దు, దేవుని మందిరానికి దగ్గరగా ఉండాలి. దేవుని మందిరానికి మనం ప్రతి నిత్యము దేవుని మందిరానికి వెళ్ళాలి. చక్రవర్తి అయిన దావీదు దేవుని మందిర ఆవరణములను చూడాలని ఎంతో ఆశపడుతున్నాడు. ఎప్పుడెప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళాలా అని. మరి ఏ పని పాట లేని మనం వెళ్ళొద్దా? మనకేమైనా పని ఉందా? మహా అయితే ఏదైనా పని ఉంటుందేమో. అయినా సరే దేవుడు ఏమన్నాడు, 6 దినాలు నువ్వు పని చేసుకో, 7వ దినాన నా సన్నిధికి రా అన్నాడు. వారంలో ఒక్కరోజు మనం దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఎలా చెప్పండి? దేవుని మందిరానికి మనం వెళ్ళకపోతే శాపాలు, కష్టాలు, నష్టాలు రావా? మరి దేవుని మందిరాన్ని వదిలేసి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, నీ ఇష్టానుసారంగా తిరుగుతూ, నీ ఇష్టానుసారంగా సంపాదించుకుంటూ, నీ ఇష్టానుసారంగా ఏంటేంటో చేస్తూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా? మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. ఎవని కొలత చొప్పున వానికి నేను కొలుస్తానంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఏం చేస్తావో అదే నీ తల మీదకి రప్పిస్తానంటున్నాడు. ఇందాక చెప్పుకున్నావు, దేవుని సన్నిధికి రాకుండా పిట్టల కోసం వెళ్తే, దేవుని సన్నిధికి రాకుండా మరి సినిమాలకు వెళ్తే, దేవుని సన్నిధికి రాకుండా భూత వైద్యుల దగ్గరికి వెళితే, దేవుని సన్నిధికి రాకుండా మరి ఇష్టానుసారంగా పొలం పనులకు వెళ్తే, దేవుని సన్నిధికి రాకుండా మరి వ్యాపారం చూసుకోవడానికి వెళ్తే, దేవుని సన్నిధికి రాకుండా మరి ఉద్యోగాల కోసం వెళితే, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు నష్టం జరిగినప్పుడు నువ్వు అప్పుడు వస్తావు దేవుని సన్నిధికి. అప్పుడు నువ్వు అడిగావు అనుకో, అప్పుడేమంటాడు దేవుడు? నవ్వుకుంటాడు, అపహాస్యం చేస్తాడు. నేను నీ కోసం ఎదురు చూశాను, నువ్వు వస్తావని, నువ్వు రాలేదు. ఈరోజు వచ్చి మొరపెడుతున్నావు అంటే నీకు కష్టం వచ్చింది కాబట్టి నేను కావాలా? చాలా జాగ్రత్త. దేవుడా మోసపోయేది ఎవరు? మనమే. అది నీ క్రియలను బట్టి నువ్వు మోసపోతావు. సో మోసపోకుడే దేవుడు వెక్కిరించబడడు. ఎవని తీర్పుకు వాడికి సిద్ధంగా ఉంది. అందుకే ప్రవర్తన ప్రతిఫలం దేవుని మందిరంలో దొరుకుతుంది. కాబట్టి గమనించండి. మనం తర్వాత చూసుకున్నట్లయితే మరి 9వ అధ్యాయం కూడా మనం చూసుకుందాం ఒకసారి. ఇంకా చాలా ఉన్నాయి కానీ మనం సమయం లేని కారణాన మరి ముగించుకుందాం. 9వ అధ్యాయం 2-3 వచనాలు. గిబియోనులో ప్రత్యక్షమైనట్టు రెండవ మారు యెహోవా సొలొమోనులో ప్రత్యక్షమై అతనితో ఇలాగ సెలవిచ్చాను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. చూసారా ఏముంటుందంటే అక్కడ దేవుని దృష్టి ఉంటుంది, దేవుని మనస్సు అక్కడ ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకు మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. అర్థమవుతుందా? దేవుని దృష్టి అక్కడ ఉంటుంది, దేవుని యొక్క కను దృష్టి అక్కడ ఉంటుంది, దేవుని మనస్సు అక్కడే ఉంటుంది, దేవుని హృదయము అక్కడే ఉంటుంది. ఎందుకు? దేవుడు అక్కడే ఉంటాడు కాబట్టి. ఇంకంతే కాదు, ఆ మందిరం ఎలాంటిదంట? పరిశుద్ధంగా ఉంటుంది. సో మందిర ప్రాంగణ ఆవరణలో చెడు మాటలు మాట్లాడకూడదు, చెడు తలంపులు కూడా తలంచకూడదు. చాలా మంది మందిరానికి వెళ్ళిపోయి సొల్లు మాట్లాడుకుంటారు. చాలా జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన చెవులు ఏం చేయబడతాయంట? ఆలకిస్తూ ఉంటాయి, ఏం మాట్లాడుకుంటున్నారని. నీ హృదయంలో ఉన్న దేవుడు, నీ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు నీ మాట వినడా?
చాలా జాగ్రత్త. అది కూడా ఎక్కడ? పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి, దేవుడు ఉండే మందిరంలోనికి వెళ్ళి, దేవుని సన్నిధి ఉండే మందిరంలోనికి వెళ్ళి చెడు మాటలు ఒక విశ్వాసకి అవి తగ్గవు. చాలా జాగ్రత్త. ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. దేవుడు చూస్తుండే ఊరుకునేవాడు కాడు. కాబట్టి గమనించండి, దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలంటే దేవుని మనస్సు అక్కడ ఉంటుంది, దేవుని దృష్టి అక్కడ ఉంటుంది, దేవుని హృదయం అక్కడ ఉంటుంది. అది పరిశుద్ధ స్థలం. సో ఆ పరిశుద్ధమైన స్థలంలో మనం వెళితే, ఒకవేళ ఏదైనా బలహీనతలో ఉండి నువ్వు అయినా వెళ్ళాలి. అయ్యో నేను తప్పు చేసేనే, నేను దేవుని సన్నిధికి వెళ్ళకూడదు అనే ఆలోచన రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే నువ్వు అపయుక్తుడివే అయినా కానీ మరి ఆశపడి ప్రభు సన్నిధికి వెళితే, దేవుని మందిరానికి వెళితే నువ్వేం చేయబడతావు? పరిశుద్ధపరచబడతావు. అవునే కదా? మోషే పరిశుద్ధపరచబడ్డాడు. దేవుని మందిరానికి వెళ్ళి, దేవుని సన్నిధికి వెళ్ళి పరిశుద్ధంగా జీవించాడు. ఆ తదుపరి దేవుని కార్యం నీలో రగులుకుంటుంది, దేవుని కార్యం స్టార్ట్ అవుతుంది. నేను కూడా ప్రభులా జీవించాలి, ప్రభుకి ఇష్టంగా జీవించాలి. ఏ వాతావరణంలో ఉంటే ఆ వాతావరణానికి మనం అలవాటు అవుతాం. కాబట్టి అందుకే ప్రభు యొక్క మందిరానికి రావాలి. ఎందుకు? ఇక్కడ అలవాటు అవుతాం. అంతకుముందు అలవాటు లేకపోవచ్చు. నీ పాపపు జీవితాన్ని బట్టి, నీ పాపపు తలంపులను బట్టి, నీ పాపపు క్రియలను బట్టి లోకానుసారంగా జీవించినా సరే మరలా ఏం చేయాలా? తప్పిపోయిన కుమారుడు వల్ల ఏం చేయాలా? ప్రభు యొద్దకు తిరిగి రావాలి, ప్రభు మందిరానికి తిరిగి రావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కనికరిస్తాడు. ఎప్పుడు వస్తాడా నా బిడ్డ అని ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు మార్చుకుంటాడా, ఎప్పుడు మారతాడా అని ప్రభు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. కాబట్టి దేవుడు త్రోసివేసేవాడు కాడు. నీ జీవితాన్ని మార్చుకో. ఇకనైనా నీ జీవితాన్ని వదిలిపెట్టు. ఇకనైనా సరే ప్రభు సన్నిధికి, ప్రభు మందిరం అనుకు నువ్వు వెళ్ళాలి. నీ జీవితాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? దాన్ని క్షమించి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఇకనైనా సరే ప్రభువుకు పరిశుద్ధంగా జీవించమని ధైర్యం ఇస్తాడు దేవుడు. కాబట్టి దేవుని మందిరం ఎలాంటిది? పరిశుద్ధమైనటువంటిది. కాబట్టి దేవుని మందిరంలో దేవుని మనస్సు ఉంటుంది, దేవుని దృష్టి అక్కడే ఉంటుంది, దేవుని సన్నిధి అక్కడే ఉంటుంది. చూసారా? స్వయంగా దేవుడు పలుకుతున్న మాట ఇది. అర్థమవుతుంది? ఎవరితో? సొలొమోనుతో అంటున్నాడు. ఏమని? నా సముఖమందు నువ్వు చేసిన ప్రార్థన విన్నపము నేను అంగీకరించాడు. దేవుని మందిరంలో ప్రార్థిస్తే మన ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తాడు. ఇచ్చాడు. ఇక్కడ సొలొమోనుకి ఇచ్చాడా లేదా? నా సముఖం. దేవుని మందిరం ఎలాంటిది? దేవుని సముఖం అది, దేవుని ప్రాంగణం అది. కాబట్టి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థిస్తే వెంటనే దేవుడు ఏం చేస్తాడు? సమాధానం ఇస్తాడు, అంగీకరిస్తాడు నీ ప్రార్థనని. సొలొమోను చేసిన ఎక్కడ చేసాడు? సొలొమోను మందిరంలోనే చేశాడు. దేవుడు మందిరం చేశాడు కాబట్టి దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు సొలొమోనుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు. అయితే నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ బలహీనతలు గెలవాలి, నీ యొక్క అదేంటి లోపాలను సరి చేసుకోవాలి దేవుని వాక్యం ద్వారా. అదే రీతిగా నువ్వు జీవించినట్లయితే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. దేవుని మందిరానికి మానక వెళ్ళడం క్రైస్తవుని లక్షణం. కాబట్టి దేవుని మందిరంలో దేవుని కనుదృష్టి ఉంటుంది, దేవుని మనస్సు ఉంటుంది. దేవుని మందిరంలో సరిచేయబడతాము. అయితే దాన్ని స్వీకరించాలి. దైవజనుడు చెప్పిన ప్రతి మాట నేను చేయాలా? స్వీకరించాలి. నన్నే అంటున్నాడు, నాకే చెప్తున్నాడు అనుకోవద్దు. ఎస్, నిన్నే అంటున్నాడు, నీకే చెప్తున్నాడు. ఎందుకు? నీలో లోపం ఉంది, నీలో బలహీనత ఉంది కాబట్టి నీకు చెప్తున్నాడు. అంటే ఆయన ఏదో పగబెట్టుకొని చెప్పట్లా, దేవుడు మాట్లాడుతున్నాడు. సరి చేసుకోమని అవకాశం ఇస్తున్నాడు. సరి చేసుకోమని అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలా? నన్నే అంటున్నాడు, నాకే చెప్తున్నాడు. ఇది కదా నువ్వు చెప్పాల్సింది. ఎస్, నేను ఇలా ఉన్నాను కాబట్టి దేవుడు సరి చేసుకోమని మరొక అవకాశం నాకు ఇచ్చాడు అని చెప్పి నువ్వేం చేయాలా? సరి చేసుకోవాలా. ఏమైతే నీ జీవితంలో లోపం ఉందో, ఏమైతే నీ జీవితంలో బలహీనత ఉందో, ఏమైతే నీ జీవితంలో కుళ్ళు ఉందో, ఏమైతే నీ జీవితంలో అసూయ ఉందో ఇతరుల పట్ల, అవన్నీ ఏం చేయాలా? సరి చేసుకోవాలా దేవుని వాక్యం ద్వారా. లేదా సరి చేయబడలేదా నిత్య నరకంలో యుగ యుగాలు కాలిపోతావు. కాబట్టి గమనించండి, కుండలు చేసేవాడు సరైన కుండ చేయడానికి ఎంత కష్టపడతాడు? సరైన కుండ వస్తేనే కదా దాన్ని ఉపయోగించుకునేది. అలాగే దేవుడు నీలో లోపాలు బలహీనతలు ఉన్నాయంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం ద్వారా సరి చేస్తున్నాడు. ఎందుకు? నిన్ను బహు ఘనంగా వాడుకోవడానికి. అది అర్థం చేసుకోకుండా, అది గ్రహించకుండా
నీ పనుల కోసం, నీ వ్యాపారం కోసం, నీ వ్యవసాయం కోసం, సంపాదించుకోవడం కోసం పరుగులు పెడితే ఒకవేళ సంపాదించుకున్నావు అనుకో, ఏం చేస్తావు? మూలం పెట్టుకుని తింటావు, అంతకుమించి ఏం చేయగలవా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ధనవంతుడు సంపాదించుకున్న లోకమంతా చచ్చాడు, నరకానికి పోయాడు, ఏంటి ఉపయోగం? ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే పనులు మనము చేయాలి. దేవునికి ఉపయోగపడే పనులు చేయాలి. మనం ఇతరులకు ఉపయోగపడే పనులు మనం చేయాలి. అవి ఎలా చేస్తాము? దేవుని మందిరానికి వెళితే దేవుడు నీకు నేర్పిస్తాడు, తెలియచేస్తాడు. దేవుడు దైవచనం ద్వారా అనేక విషయాలు మనకు నేర్పుతున్నప్పుడు నేర్చుకోవాలా. నాకే చెప్తున్నాడు, నన్నే అంటున్నాడు అనే మనసు రాకూడదు. నేను కూడా అది అనుభవించాను. నా కాపరి చెప్తున్నప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యాను తెలుసా? నిప్పుల మీద కూర్చున్నట్టు ఫీల్ అయ్యేవాడిని. కాలిపోయేది నాకు, ఎందుకంటే ఆ లోపనాలు ఉంది కాబట్టి. నేనేమో అలా తీసుకోలేదే, బాధపడ్డా, కరెక్టే. అక్షరాలు బాధ అనిపించింది, నన్నే అంటున్నాడు అని. అయితే ఆయన పేరు పెట్టి ఎవరిని అనడు దైవజనుడు. దేవుడు ఏమైతే అసలు నిలబడిన తర్వాత వాళ్ళ స్వాధీనంలో ఉండరు. కొన్నిసార్లు కాదు, దైవానుసారంగా నడుచుకున్న వ్యక్తి అయితే ఎప్పుడు మాట్లాడినా వాళ్ళ సొంత ఉద్దేశాలు మాట్లాడరు. నేను అట్లే ఫీల్ అయ్యాను, నిప్పుల మీద కూర్చున్నట్టు ఫీల్ అయ్యేటవాడిని. అయినా సరే స్వీకరించి, అవును ప్రభా, నాలో ఉంది, లోపం ఉంది కాబట్టి నన్ను దర్శించావు, నాతో మాట్లాడుతున్నావు అని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాను. కొంత సమయం పట్టింది, అయినా సరే ఏం చేయాలా? లోబడాలి. అంతేగాని దైవజనుడికి వ్యతిరేకంగా నడుచుకోకూడదు, దైవజనుడికి విరోధకంగా నడుచుకోకూడదు, దైవజనుడికి వ్యతిరేకంగా వెళ్ళిపోకూడదు. అలా చేస్తే నిత్య శాపము నీ మీద ఉంటుంది. నీ మీదే కాదు, నీ కుటుంబాన్ని వెంబడిస్తుంటుంది. చాలా జాగ్రత్త. దేవుని మందిరానికి వెళ్ళడం ఎంత ప్రాముఖ్యత అంటే వర్ణించలేము. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత చూడండి, కీర్తన 84 మనం చూసినట్టయితే కీర్తన 27 చూడండి. 27 కీర్తన. అక్కడ కూడా దైవజనుడైనటువంటి దావీదు గారు మనకు ఒక విషయం తెలియపరుస్తూ ఉంటున్నాడు. 4 చరణం. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చూడండి, దావీదు ఏమంటున్నాడంటే దేవుని తప్ప వరం అడిగాడు. ఎందుకంటే ఆయనకు కుదరటం లేదు. పరిపాలన కార్యాలు చూసుకోవడానికి చక్రవర్తిగా ఉన్నాడు కాబట్టి, దేశాలను పరిపాలన చేయాలి కాబట్టి బిజీ, ఆ షెడ్యూల్ అంతా బిజీ ఆయనది. కానీ దేవుని అంత వరాన్ని అడిగాడు. ఏమని? అయ్యా, నా జీవిత కాలం అంతా నీ మందిరంలో నేను ఉండాలి అని అడుగుతున్నాడు వరం. అంతేకాదు, ఎలా మనం ఉండటం కాదు, ఉంటాం కాదు. అక్కడ ఎందుకు? దేవుని మందిరంలో దేవుని ప్రసన్నతను అనుభవించడానికి. దేవుని మందిరంలో ఏం దొరుకుతుంది మనకు? దేవుని ప్రసన్నత దొరుకుతుంది. ఆ దేవుని ప్రసన్నతను మనం అనుభవించాలి. అంతేకాదు, దేవుని ఆలయంలో మనం ఏం చేయాలా? ధ్యానించాలి. ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆ ప్రకారంగా జీవించాలి. ఆయన శూర కార్యాలు మనం ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలి, ధ్యానించాలి. ఆవు నెమర వేసినట్లుగా దేవుని యొక్క శూర కార్యాలు మనం ఏం చేయాలా? ధ్యానించుకుంటూ దేవుణ్ణి మహిమపరచాలి. కాబట్టి పిల్లలు గమనించండి, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో యెహోవా దేవుని ప్రసన్నతను మనం ఏం చేయాలా? అనుభవించాలి. దేవుని మందిరానికి వెళ్తున్నామంటే తూతు మంత్రంగా వెళ్తున్నాం, నామకార్థంగా ఇది కాదు కావాల్సింది. వెళ్ళావు అంటే నీవు దేవుని మహిమను చూడాలి, దేవుని ప్రసన్నత నువ్వు అనుభవించాలి. అప్పుడు కార్యాలు జరుగుతాయి. దేవుని ఆలయంలో మనం ధ్యానించాలి, దేవుని మందిరంలో ప్రార్థించాలి. ఇంతవరకు చేసిన కూడా ప్రార్థనలే. ఇంతకుముందు ప్రార్థన ప్రతిఫలం సమస్తమును దేవుడు ఇస్తాడు. దేవుని మందిరంలో ప్రార్థిస్తే. దేవుని మందిరం అంటే ఏంటో అనుకోవద్దు, ఏదో గోడలతో కట్టారు కదా, రేకులు వేశారు కదా, అస్సలు అనుకోవద్దు. దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది, దేవుడే అక్కడ ఉంచాడు. ఈ మందిరం మీద దేవుని మహిమ ఉంది కదా, మనం చూసాం. ఈ మందిరం మీద అనేకులకు తెలియని వాళ్ళు అనుకుంటున్నారు, ఇది రేకులే కదా, ఇద్దరే కదా, ముగ్గురే కదా అనుకుంటున్నారు. దేవుని మహిమను వారు చూడలేదు. అనుభవించిన వారికి తెలుసు దాని విలువేంటో, దాని శక్తి ఏంటో, దేవుని శక్తి ఏంటో అన్నది. కాబట్టి గమనించండి, దేవుని మందిరానికి వెళ్ళడం మనకు ఎంతో ఇంపార్టెంట్, అవసరం, ప్రాముఖ్యత. నువ్వు తిన్నా తినకపోయినా సరే, నువ్వు ఎలా ఉన్నా సరే దేవుని మందిరానికి రావాలా. ఒక బలహీనుడు రాలేని పక్షులు ఉన్నా సరే, ఎవరిదైనా సహాయం తీసుకుని రా దేవుని సన్నిధికి.
అవసరం దేవుడు నీకు స్వస్థత నువ్వు వెంటనే ఇస్తాడు. బయట దేవుడు స్వస్థత ఇచ్చినప్పుడు దేవుని మందిరంలో ఇవ్వలేడా? అద్భుతంగా ఇస్తాడు. అయితే నువ్వు నమ్మాలి, నువ్వు నీ పాపాలు ఒప్పుకోవాలి, నువ్వు నీ బలహీనతల్ని సరి చేసుకోవాలి, గెలవాలి, నీ లోపాలని సరి చేసుకోవాలి. అప్పుడు అడుగు దేవుని స్వస్థత. శీఘ్రముగా ఏం చేస్తాడంటే దేవుడు స్వస్థపరుస్తానంటున్నాడు. స్వస్థపరిచి యెహోవాను నేనే, ఎవడో లేడు ఈ భూమి మీద. ఒకవేళ అపవాది నిన్ను జయిస్తుందా, అపవాది నిన్ను ఇబ్బంది పెడుతుందా, రా దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి. దేవుని మందిరాన్ని చూసి పారిపోతుంది అపవాది. అందుకే దేవుని పక్షంగా దేవుని చర్చికి రావాలంటే భయపడదు. అందుకే మామూలు విషయం కాదు. ఎందుకంటే వాటికి తెలుసు దేవుని మందిరంలో ఎవరు ఉంటారు అనే సంగతి. మనిషికి తెలియటం లేదు, బుద్ధి ఉన్న మనిషికి తెలియట్లేదు. మందిరాలకు వెళ్లకుండా, దేవుని సన్నిధికి వెళ్లకుండా ఇళ్ల దగ్గర ఉండటం, సొంత పనులు చేసుకోవటం, ఇదే శాపాన్ని తెచ్చుకునే వారం అవుతాం. జాగ్రత్త. ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. ఒకవేళ లేవలేని పరిస్థితిలో ఉన్నా సరే అవసరమైతే దేవుని సాయం తీసుకొని రండి, తప్పులేదు. ఒకళ్ళు ఏ సాయం లేకపోతే అప్పుడు దేవుడు మరి క్షమిస్తాడు తప్ప, వెళ్ళగలిగి ఉండి కూడా దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఊరుకున్నవాడు కాడు. దేవుని పేరు పెట్టుకున్న తర్వాత క్రైస్తవ విశ్వాసగా పిలువబడుతున్నావు లోకంలో, దేవుని పేరు పెట్టుకొని ఇష్టానుసారంగా జీవిస్తూ ఊరుకోడు. కాళ్ళు చేతులు ఎరగొట్టి ఆడబెడతాడు. గ్రహించాలా దేవుని మందిరం అంటే ఏంటో, దేవుని సన్నిధి అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. 84 కీర్తన చూడండి, ఇంతమంది మనం చదువుకున్న 84 కీర్తన 11వ చరణం కూడా చూసుకున్నాం. చాలా జాగ్రత్త. దేవుని మందిరం అంటే అడ్డగోలుగా తీసుకోవద్దు. దేవుని మందిరం అంటే చిన్నపిల్లలు ఆడుకునే స్థలంగా తీసుకోవద్దు. చాలా జాగ్రత్త. పవిత్రమైన స్థలం, దేవుడు ఉండే స్థలం, మాట తీరు, ఆలోచన విధానం, నీ చూపు, ప్రతిదీ కూడా దేవుడు లెక్క కడతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చదవండి 11వ చరణం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. చూడండి, ఈ 84 కీర్తన అంతా కూడా దేవుని మందిరం గురించి రాయబడింది. 1 నుంచి 12 చరణాలు కూడా దేవుని మందిరం గురించి రాయబడింది. మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు కేవలం దేవుని మందిరం గురించి అక్కడ రాయబడింది. 11వ చరణంలో అంటున్నాడు దేవుడు ఎలా ఉంటున్నాడంట, సూర్యుడు తేజోమయుడు మన దేవుడు, కేడము ఎవరికి, దేవుని మందిరానికి వచ్చిన వారికి. కాబట్టి అంతేకాదు దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడు. ఎక్కడ? దేవుని మందిరంలో కృపను మనకు అనుగ్రహిస్తాడు. దేవుని కృప ఉంటే మనకు ఏ ఆటంకాలు ఉండవు. దేవుని కృప ఉంటే మనం ఏ బలహీనతనైనా జయించుతాము. దేవుని కృప ఉంటే ఏ లోపాన్నైనా మనం సరి చేసుకుంటాము. దేవుని కృప ఉంటే ఈ లోకంలో ప్రపంచాన్ని జయించవచ్చు. అలాంటి కృప ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలో దొరుకుతుంది. కాబట్టి దేవుని మందిరం మనం విడిచిపెట్టకూడదు. అంతేకాదు ఘనతను కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. విడిచిపెట్టే దేవుడు కాడు, అన్యాయం చేసే దేవుడు కాడు. ఏంటంట? ఘనతను కూడా. ఇవన్నీ మేలులే మనకి. ఇప్పుడు మనం చూసుకున్నవన్నీ కూడా మనకు మేలులే కాదా? అన్ని మేలులే. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళడం మనకు చాలా అవసరం, వెరీ ఇంపార్టెంట్. కాబట్టి గమనించండి. అంతేకాదు దేవుని మందిరంలో మనం ఏం చేస్తాం? మన ప్రవర్తనను సరి చేసుకుంటాం దేవుని కృప వలన. దేవుని కృప నీ మీద ఉంటే నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఒకవేళ ఏదైనా పడిపోయిన స్థితి ఉన్నట్లయితే, ఏదైనా లోపం ఉన్నట్లయితే ఏం చేస్తావు? దేవుని కృపను బట్టి ఒప్పుకొని విడిచిపెడతావు. దేవుని కృప నిన్ను బలపరుస్తుంది, మరలా నిలబెడుతుంది దేవుని కృప. అలాంటి కృపను మనం పొందుకోవాలి. ఆ దేవుని కృప కలిగిన వారు మాత్రమే ఆత్మీయంగా అడుగులు వేస్తారు. ఆ దేవుని కృప కలిగిన వారు మాత్రమే ఇతరుల వాళ్ళే మాట్లాడరు, అన్యులు మాట్లాడినట్టుగా మాట్లాడరు. క్రైస్తవుడు అని పేరు చెప్పుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక ఆత్మీయుడు అలా మాట్లాడకూడదు. కాబట్టి దేవుని కృపను పొందుకోవడానికి సరైన స్థలం ఏదే? దేవుని మందిరం. దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. నెహెమ్యా గ్రంథం చూడండి, చివరగానే వచ్చేస్తున్నాను, ముగిస్తాను. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 39వ వచనం, అద్భుతమైన మాట. నెహెమ్యా ఆయన ప్రజలు సెలవిస్తున్న మాట, చక్కటి మాట. 410 పేజీ నంబర్ చదవండి. ధాన్యమును, యాజకులను,
ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు. ఓకే. అబ్బా, చూడండి ఎంత చక్కటి మాట ఇక్కడ జనులు సెలవిస్తున్నారు. నెహెమ్యాతో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంటే, చివరి లైన్, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఇది ఉండాల తీర్మానం, ప్రతి విశ్వాసికి ఇది ఉండాలి. అందుకే దావీదు అంటున్నాడు అనమాట, దేవుని మందిరాన్ని విడిచిపెట్టేవాడు కాడు దావీదు. చక్రవర్తి ఆయన, ఎంతో పరిపాలన కార్యక్రమాలు ఉన్నప్పటికీ దేవుని మందిర ఆవరణ చూడాలని ఆయన ఏం చేస్తున్నాడు, తహతహలాడుతున్నాడు. కాబట్టి మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. ఈ తీర్మానం ప్రతి ఒక్కరు చేసుకోగలిగితే, ఆ ప్రకారంగా జీవించగలిగితే దేవుని ప్రసన్నత నువ్వు అనుభవిస్తావు, దేవుని కృపను నువ్వు పొందుకుంటావు. నీ భూమి ఫలం ఇస్తుంది, నీ భూమికి వర్షం ఇస్తుంది, నీకు స్వస్థత శీఘ్రంగా వస్తుంది. నీ శత్రువుల సహితం నీకు ఏం చేస్తారు, సమాధాన పడతారు. నీకు రావాల్సిన సమయానికి వచ్చేస్తాయి. ఎన్నో చూసుకున్నాం కదా. దేవుని మందిరం సన్మార్గం నీకు బోధించబడుతుంది. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఇతరుల పట్ల ఎలా నువ్వు నడుచుకోవాలి అనేవి కూడా అన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు దేవుని మందిరాన్ని, అందుకు దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. అందుకే ఇది తెలిసిన దావీదు ఎప్పుడైతే జనులు దేవుని మందిరానికి వెళ్దామన్నప్పుడు ఎంతో సంతోషించి ఏం చేస్తాడంట, వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే ఇంకొక వచనం కూడా చూసుకున్నాం. కీర్తన 23:6 వచనం గుర్తుంది ఎవరికైనా? కంఠస్థ వాక్యం. కీర్తన 23:6, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. మనకు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమము కలగాలంటే ఏం చేయాలంట, దేవుని మందిరానికి మనము వెళ్ళాలి. మన బ్రతుకు దినములన్నిట క్షేమము కలగాలంటే, దేవుని కృప మనతో ఉండాలంటే మనము చిరకాలము దేవుని మందిరంలో ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు నెహెమ్యా సెలవిచ్చాడు కదా, ఏమని? మేము, నెహెమ్యా ఒకరే చెప్పలేదు, జనాంగం అందరూ చెప్తున్న మాట, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. అలా తీర్మానం చేసుకోవాలా. ఎప్పుడు ప్రార్థన ఉన్నా, అయ్యో నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలా, దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళాలని ఆతురత కలిగి త్వరగా దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు నువ్వు దేవుని మందిరంలో ప్రార్థిస్తే నీ అక్రత ఎరిగిన దేవుడు నీకు కూడా జవాబు అదే రీతిగా త్వరగా ఇస్తాడు. నువ్వు నీరసమోహం వేసుకొని టయానికి రాకుండా లేటుగా వస్తే దేవుడు కూడా అలాగే చేస్తాడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. నువ్వు అదే విత్తుతున్నావు, లేటుగా వస్తున్నావు, అసలు ఎలాటమే మానేస్తున్నావు, ఇంటికాడ తొంగుంటున్నావు, ఇంటికాడ పడుకుంటున్నావు. నీకు అవసరం దేవుడు కూడా అలాగే ఉంటాడు. సమాధానం ఇవ్వడు. చాలా జాగ్రత్త. మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు. అంటే అర్థం ఏంటి? పంట గురించి కాదు ఇక్కడ అర్థం. నువ్వు చర్చికి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నావు అనుకో, నీకు అవసరం వచ్చినప్పుడు దేవుడు కూడా సమాధానం ఇవ్వకుండా ఉంటాడు. అదే నువ్వేం చేస్తావో దేవుడు అదే చేస్తాడు. చాలా జాగ్రత్త. కాబట్టి గమనించండి. కాబట్టి చిరకాలము మనకు క్షేమము కలగాలంటే దేవుని మందిరం మనకు అవసరం. దేవుని సన్నిధికి వెళ్ళడం మనకు అవసరం. వారానికి ఒక్కరోజు, కనీసం వారానికి ఒక్కరోజు కూడా వెళ్ళకపోతే నీ అంత బుద్ధిహీనుడు, నీ అంత మూర్ఖులు, నీ అంత శాపగ్రస్తులు మరొకరు ఉండరు. 6 దినాలు నీ కోసం జీవిస్తున్నావు, 6 దినాలు నీ కోసం పనిచేస్తున్నావు. ఒక్కరోజు ప్రభు అడుగుతున్నాడు. అది కూడా ఒక రోజంతా కూడా కాదు, జస్ట్ మహా అయితే 2 గంటలు లేదంటే 3 గంటలు. అవి కూడా గడపలేక నీ బుద్ధిహీనత తీసివేయి. అది కూడా గడపలేని నీ మూర్ఖ స్వభావాన్ని తొలగించుకో, లేదా దేవుని శాపాన్ని గురవుతావు. నేను చెప్పించిన మాటలు చెప్పట్లేదు, ఇది దేవుడు రాసి పెట్టాడు. యెహోవాను అనుసరించక వేరొకరు అనుసరించేవాడు ఎలా అంటాడంట? శాపగ్రస్తుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని అనుసరిస్తే ప్రతిదినం దేవుని సన్నిధిలో ఉంటావు. వేరొకరిని అనుసరించినట్టు అర్థం ఏంటి? వేరే వాళ్ళని అనుసరించాల్సిన అవసరం లేదు. దేవుని వదిలిపెట్టేస్తే వేరే వాళ్ళని అనుసరించినట్టే. దేవుని వదిలేసి నీ పని నువ్వు చేసుకుంటే ఆ పని నువ్వు పూజించినట్టే. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నాడు. అదే ఆ వాక్య భావం ఏంటంటే, నువ్వు పని చేసినా
ఇంట్లో తొంగున్నా, ఇంట్లో పడుకున్నా అదే నీకు దేవుడు. కాబట్టి యెహోవాను విడిచి వేరొకను అనుసరించేవాడు శాపగ్రస్తుడు. శాపం తెచ్చుకుంటావు. అలా తెచ్చుకోవద్దని చెప్తున్నా. నేను ఉన్న విషయాన్ని మీకు విశదపరుస్తున్నా, తెలియపరుస్తున్నా. శాపాలు తెచ్చుకోమని కాదు, ఉన్న శాపాల్ని తొలగించుకోవాలని చెప్తున్నా. తాతల తండ్రులు నాటించి వెంబడిస్తున్న శాపాలు మనం చేయాలా? తొలగించుకోవాలి. మనం చేసే మూర్ఖ పనుల వలన కూడా శాపం వస్తుంది. దేవుని మందిరానికి వెళ్ళకపోతే శాపం వచ్చినట్లే. దేవుని మందిరానికి నువ్వు వెళ్ళలేదు అంటే అర్థం ఏంటి? దేవుడు నాకు అక్కర్లేదు, దేవుడు నాకు అవసరం లేదు, నేను చూసుకుంటా. ఏంది నువ్వు చూసుకునేది? ఏం చూసుకుంటావు? దేవునికి వ్యతిరేకంగా నువ్వేమీ చెయ్యలేవు. నాకు వేరుగా ఉండి మీరేమియో చెయ్యలేరు అన్నాడు దేవుడు. కాబట్టి దేవుని మందిరానికి వెళ్తున్నామంటే దేవుని మీద ఆధారపడుతున్నామని అర్థం. దేవా మాకు సహాయం చేయమని అర్థిస్తున్నామని అర్థం. ఎందుకంటే దేవుని కృప లేకపోతే మనం ఏమీ చేయలేము. అడుగు తీసి అడుగు వెయ్యలేము. కాబట్టి అందుకు దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. ఆత్మీయ మేళ్ళు పొందుకోవడానికి వెళ్ళాలి. అయితే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. ప్రసంగి 5:1 ఎలా పడతారా? దేవుని మందిరానికి వెళ్ళొద్దు, అది కూడా చాలా జాగ్రత్త. ఇప్పటివరకు ఆశీర్వాదాలు చూసాం. మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? మొదటి 2 వచనాలు. నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. అర్థమవుతుందా? ఏంటంట? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుందో ఒకసారి సరి చేసుకోవాలా. ఇతరుల మీద మరి ఏమంటారు, ఇతరుల మీద ఏదైనా కలిగి, ఇతరుల మీద పగ కలిగి, ఇతరుల మీద కుళ్ళు కుతంత్రం కలిగి, ఇతరుల పట్ల వేరే ఆలోచన కలిగి నువ్వు వెళ్ళావా, దేవుడు తగిన ప్రతిఫలాన్ని నీకు ఇస్తాడు. అలా కాకుండా వాటన్నిటిని తీసేసి మంచి మనసుతో ప్రభువును సేవించే ఉద్దేశంతో ప్రభువును ప్రేమిస్తూ దేవుని మందిరానికి వెళ్తే దానికి తగిన ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి నువ్వు కొలిచే కొలత చొప్పున దేవుడు నీకు ఇస్తాడు. మనుషుడు ఏమి విత్తునో అదే కోస్తాడు. మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడడు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటున్నది మనం సరి చేసుకోవాలా. హృదయం కడగబడినదిగా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలా. మన పాపాలన్నీ ఒప్పుకున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. ఏదైనా మిగిలిపోయిందేమో ఆ ఒక్కటే నిన్ను ఏం చేస్తుంది? నరకానికి ఈడ్చుకుపోతుంది. చాలా జాగ్రత్త. సమాధానం పడాల దేవునితో. అందుకు తర్వాత అంటున్నాడు, ఏమంటున్నాడు? బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే బుద్ధిహీనులు బలి అర్పిస్తారు. మనం బలి అర్పించాల్సిన అవసరం ఇప్పుడు లేదు. యేసుక్రీస్తు బలిగా అర్పించబడ్డాడు మన కోసం. కాబట్టి ఇప్పుడు బలి అర్పించాల్సిన అవసరం లేదు. కానీ దానికి సాదృశ్యం అంటే ఏంటిది? ప్రభు బలలో మనం వేసే ముందు ఏం చేయాలా? మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఒకసారి పరిశీలన చేసుకోవాలా. ఏదైనా దేవునికి వ్యతిరేకమైనది నాలో ఉందా లేదా? ఉంటే క్షమాపణ పొందుకో. ప్రభు మందిరంలో, ప్రభు సన్నిధిలో, అయ్యా ఇది ఉంది నాలో, దయచేసి ఒప్పుకుంటున్నాను, క్షమించి తీసివేయని అడగాలి. అలా అడిగితే ప్రభు ఏం చేస్తాడు? కనికరిస్తాడు, మరలా తనతో సమాధానాన్ని ఇస్తాడు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉంది 40వ వచనంలో, నువ్వు బలిపీఠం మీద బలి అర్పిస్తుండగా నీ సహోదరుని మీద నీకు కోపం ఉన్నట్లు నీకు గుర్తొస్తే ఏం చేయాలంట? ఆ బలిని అక్కడే వదిలిపెట్టి మొదటగా వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడకుండా నీవు ప్రభు బలను చెయ్యి వేసావా, అది శాపమే. దేవునితో సమాధానం పడిన తర్వాతనే ప్రభు బలాలు చేయవేయాల. చాలా మంది మూర్ఖులు తెలియకుండా ఎలా పడితే అలా ప్రభు బలను వాడుకుంటారు. దానివల్ల చాలా శాపం ఉంది. 2 కొరింథీ 11 మనకు కనపడుతుంది. దానివల్ల అనేకులు రోగులుగా ఉంటున్నారు, అస్వస్థతకు గురవుతున్నారు. ఎలా పడితే అలా ప్రభు బలాలు వేయకూడదు. చాలా శ్రేష్టమైనటువంటిది, చాలా పరిశుద్ధమైనటువంటిది. ప్రభు బల మాటలు కాదు. ప్రభుత్వ సమాధానం పడిన తర్వాత చేయి వేయాలి. ఒప్పుకోవాలి మన పాపాలు. ఏదైనా ప్రభు ఆ ఆరాధన సమయంలో ఏం చేయాలా? మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవా, ఈరోజు కానీ గతించిన మరి దినాల్లో కానీ నీకు విరోధంగా ఏదైనా పాపం చేసిన తలంపైనా సరే దేవునికి వ్యతిరేకమే, దాన్ని కూడా క్షమించమని అడగాలి. అయ్యా, నేను ఇలా తప్పుగా తలంచాను, నన్ను క్షమించు అని అడగాలి. అప్పుడు ఆ తదుపరి ప్రభు బలలో మనం చేయి వేస్తే దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. అలా కాకుండా నీ పాపపు జీవితాన్ని వదిలిపెట్టకుండా, నీ యొక్క చెడు తలంపులు వదిలిపెట్టకుండా, నీ చెడు మార్గాలు విడిచిపెట్టకుండా ప్రభు బలలో చేయి వేసావా, ఇంకా శాపాలు నీకు
వస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్త. బుద్ధిహీనుడు బలి అర్పించినట్లుగా అర్పించొద్దనని ఇక్కడ లేఖనం చెబుతుంది. హెచ్చరిక ఇది. బుజ్జగించుకున్న దేవుడు. చాలా జాగ్రత్త. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన మనం సరి చేసుకోవాలా. దేవుని వాక్యంతో జ్ఞాపకం చేసుకోవాలా, పరిశీలన చేసుకోవాలా. అందరూ వెళుతున్నారు కదా, నేను వెళతాను, వెళ్ళు. కానీ వెళ్ళిన తర్వాత నీ ప్రవర్తన ఏంటనేది మనం చూసుకోవాలా. అంతేకాదు, సమీపించి ఆలోచించడం శ్రేష్టం. తెలియక నువ్వు దుర్మార్గ పనులు చేస్తున్నావు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలకవద్దు. దేవుని మందిరంలో కానీ ఎక్కడైనా ఆలోచన లేకుండా మాట్లాడవద్దు అని దేవుడు చెప్తుంటున్నాడు. అనాలోచితంగా మాట్లాడవద్దు. ఎవరిని పడితే వారిని తిట్టకూడదు, ఎవరిని పడితే వారిని బూతులు ఆడకూడదు, ఎవరిని పడితే అది కాని మాట పలకకూడదు. అది కూడా తప్పే. ఒకవేళ మార్చుకోవడానికి ప్రభు సహాయం అడగండి. దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. అంతే తప్ప నేను మార్చుకోను, నేను ఇలాగే ఉంటాను, నేను వంగను, నేను అంటే దేవుడు ఏం చేస్తాడు? వంగ కరెక్టే, కానీ నడుమికి విరిచేస్తాడు. వంగని మెడలా ఉండకూడదు. కాబట్టి మనం ఏం చేయాలో? వంగాలి ప్రభు సన్నిధిలో, గోజాడాలి. అయ్యా, ఈ బలహీనత వల్ల నేను నష్టపోతున్నాను, నాకు సహాయం చేయయ్యా, దీన్ని నేను విడిచిపెడతాను, కానీ నా వల్ల కావటం లేదు, నువ్వు నాకు సహాయం చేయమని మనస్ఫూర్తిగా యథార్థంగా ప్రభువుని అడిగి దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా సహాయం చేస్తాడు. ఎవరూ కూడా పర్ఫెక్ట్ కాదు, నేనైనా సరే ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. కానీ పర్ఫెక్ట్గా మారడానికి ప్రభు ఏం చెప్తున్నాడు? సహాయం చేస్తాడు. ప్రభు కోరుకునేది అదే. క్రీస్తు స్వరూపంలోకి మనం మారాలని ప్రభు కోరుకుంటున్నాడు. అంటే ఒక్క రోజులో రాకపోవచ్చు, రాదు కూడా, కానీ దినదినం ఏం చేయాలి? ఒక్కొక్క బలహీనతను, ఒక్కొక్క లోపాన్ని మనం సరి చేసుకోవాలి. ఒక్కొక్క బలహీనతను గెలవాలి. సినిమా చూసే కదా బలహీనత ఉందా, దాన్ని జయించు. అవసరంతో కోసం నుండి ప్రార్థించు. దేవుని సహాయాన్ని అడుగు. తెలిసిన దైవజనులను అడుగు, తెలియని వారిని కాదు సుమా, తెలిసిన వారిని అడుగు, చెప్తారు, నీకు చేయూత అందిస్తారు. కాబట్టి గమనించండి. అంతేకాకుండా నీ మటుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. చూడండి 7వ వచనం చదవచ్చు. నీ మటుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరికి వాడే వ్యక్తిగతంగా దేవుని మందిరానికి వెళ్తున్నామంటే నీ మటుకు నువ్వు దేవుని యందు భయము భక్తి ఉండాలి. భయం ఉండాలి. ముందుగా భక్తి ఎవరికైనా ఉంటుంది. భయం ఉండాలి, దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉంటే దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో పనికిరాని మాటలు మాట్లాడవు, అనాలోచితమైన మాటలు మాట్లాడవు. వాటికి బదులు ఏం మాట్లాడతావు? చక్కటి దేవుని మాటలు మాట్లాడతావు, ఆత్మీయమైన మాటలు మాట్లాడతావు, దేవుని కార్యాల గురించి మాట్లాడతావు. ఆత్మీయుడు కలిసినప్పుడు ఏం మాట్లాడాలి? మనం ఆత్మీయమైన దేవుని మాటలే మాట్లాడాలి. అంతేగాని ఈ లోకానికి సంబంధించిన సొల్లు మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. వాటి వల్ల ఏంటి? నరకానికి పాత్రుడు అవుతావు తప్ప దేనికి నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడవు. ఆ సొల్లు కబుర్లు అనవసరం. ఆత్మీయులు, విశ్వాసులు కలిసినప్పుడు విశ్వాసపు మాటలే మాట్లాడాలి, దేవునికి సంబంధించిన మాటలే మాట్లాడాలి. దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అందుకే ప్రభు అన్నాడు, ముసలమ్మ ముచ్చట్లు మీరు కట్టి పెట్టండి. చాలా జాగ్రత్త. పనికి మాలిన వాళ్ళు చాలా మంది క్రైస్తవం అని చెప్పుకుంటూ దేవుని సన్నిధికి వెళుతూ పనికి రాని మాటలు, సొల్లు కబుర్లు మాట్లాడుకుంటారు. దేవుని మాటలు పక్కన పెట్టేసి, దేవుని సన్నిధిని పక్కన పెట్టేసి, అయ్యో దేవుని మందిరంలో మేము ఉన్నామనే గ్రహింపు కూడా లేకుండా, దేవుని భయము లేకుండా. అందుకే అన్నాడు దేవుడు గలతీ పత్రికలో, చాలా మంది భక్తి చేస్తారు కానీ ఆ భక్తుల శక్తిని ఆశ్రయించరు. భక్తి చేయమంటే ఎవడని చేస్తారు? భక్తి చేయటం ముఖ్యం కాదు. ఆ చేసే భక్తులు నీ శక్తి ఉండాలి. ఆ నువ్వు చేసే భక్తులు దేవుని శక్తి ఉండాలి. అలా ఉండాలంటే దేవుని భయం నీకు ఉండాలి. దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు వింటున్నాడు కదా, దాన్ని బట్టి నేను శాపానికి గురవ్వకూడదు అనే భయం నీలో ఉన్నట్లయితే ఆత్మానుసారమైన మాటలే మాట్లాడతావు. ఎవరితో మాట్లాడినా దేవుని సువార్తను మాత్రమే ప్రకటిస్తావు. ఎవడైనా సరే, విశ్వాసైనా సరే, దేవుని గురించి సంబంధించిన మాటలు మాట్లాడు. నీ ఎదుటి వ్యక్తి బలపరచబడతాడు, లేదా నువ్వే నేర్చుకుంటావు కొత్త విషయాలు. అంతే తప్ప ఈ లోకానికి సంబంధించిన సొల్లు కబుర్లు మనకు అవి వ్యర్థం. ఆత్మ సంబంధమైన మాటలే మాత్రం. అందుకే పౌలు గారు అంటాడు, ఆత్మీయులు ఆత్మ సంబంధమైన మాటలే మాట్లాడాలి. వాటి వలన వారి ఆత్మ అంట దినదినము అభివృద్ధి పొందుతుంది, బలపరచబడుతుంది. సొల్లు కబుర్ల వలన ఆత్మీయ శక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే అవి ఈ లోకపు మాటలు పాపపు మాటలు. కాబట్టి అవి కాదు మనం మాట్లాడాల్సి ఉంటుంది.
కాబట్టి దేవుని యందు భయము భక్తి మనం కలిగి ఉండాలి. అందుకే నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మందిరానికి వెళుతున్నామంటే మనం ప్రవర్తన సరి చేసుకొని వెళ్ళాలి. మన మాటను తక్కువగా మాట్లాడుకోవాలి. అంతేకాదు బుద్ధిహీనంగా ప్రభు బలలో చెయ్యి వెయ్యకూడదు, అనాలోచితంగా మాట్లాడకూడదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకు అంటే దేవుడు చక్కగా చెప్తున్నాడు. ఎందుకు అంటే దేవుడు పైనున్నాడు, నువ్వు క్రిందున్నావు. దేవుడు ఆకాశం అందున్నాడు. 2వ వచనం, దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. కాబట్టి పిల్లలు గమనించండి. ఇంకా 1 కొరింథీ 3:3 చూడండి. చివరిగా మనం చూసుకొని ముగించుకుందాం. చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు దేవుని గురించి. కానీ 1 కొరింథీ 3:16-17 చివరిగా మనం చూసుకుని ముగించుకున్నాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇంతవరకు దేవుని మందిరం గురించి మాట్లాడుకున్నాం. ఆ మందిరం ఇప్పుడు ఎలా ఉందట? మనమే దేవుని మందిరముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంతవరకు కట్టబడిన మందిరం గురించి మనం మాట్లాడుకున్నాం, అది ముఖ్యమే. దానికంటే ముఖ్యమైనటువంటిది మన హృదయం దేవునికి మందిరంగా ఉండాలి. ఈ కట్టబడిన మందిరంలో దేవుడు ఉంటాడు, ఓకే. కానీ నీ హృదయంలో ఉన్నాడా? నీ హృదయంలో దేవుడు ఉన్నాడా అనేది ఒకసారి పరిశీలన చేసుకో. నీ హృదయంలో దేవుడు లేకపోతే ఎవడున్నట్టు? అపవాది ఉన్నట్టు, దెయ్యం ఉన్నట్టు. నీ హృదయంలో దెయ్యం ఉన్నాడు కాబట్టి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళటం లేదు, అవునే కదా? కానీ దేవుడు నీ హృదయంలో ఉన్నట్లయితే నువ్వు దేవుని మందిరానికి త్వరగా దేవుని మందిరానికి పరుగులు పెడతావు. దావీదు వలె. దావీదు గొప్ప చక్రవర్తి, ఎన్నో పనులు అయినప్పటికీ ప్రభు సన్నిధిలో ఎలా ఉంటున్నాడు? చిరకాలం యెహోవా మందిరంలో నివాసము చేస్తున్నాడు. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగాను. ఏంటది? నా జీవిత కాలం అంతా దేవుని మందిరంలో ఉండాలని వరాన్ని అడిగాడు. మరి నీకేం పని పాటలు ఉన్నాయి? తిని తొంగోటమేగా ఇంట్లో. నువ్వెందుకు వెళ్ళట్లా దేవుని మందిరానికి? కాబట్టి దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. ఆ మందిరం ఏదంట? దేవుడు మందిరంలో, కట్టబడిన దేవుని మందిరం దేవుడే ఉన్నప్పుడు మరి నీ హృదయమైన మందిరంలో దేవుడు ఉన్నాడా? దేవుడు లేడు కాబట్టి నువ్వు ఇంట్లో ఉంటున్నావు, ఇంట్లో తొంగుంటున్నావు, ఇంట్లో పనులు చేసుకుంటున్నావు. భయం కలిగి ఉండాలా దేవుని మందిరానికి వెళ్ళాలని. దేవుడు లేడు కాబట్టి నీ హృదయంలో సాతాను ఉన్నాడు కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళట్లం లేదు. దేవుని వాక్యాలను స్వీకరించాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి. దేవునికి చోటు లేదు అంటే దేవుని మందిరంలో నీకు చోటు లేదు. చోటు లేదు కాబట్టి నువ్వు వెళ్ళట్లేదు. మానక వెళ్ళడం క్రైస్తవుని లక్షణం. కాబట్టి అపవాదికి కాదు మన హృదయంలో చోటు ఇవ్వాల్సింది. దేహం అనే దేవుని ఆలయం ఇది. మన దేహం ఎవరికి ఆలయం? దేవునికి ఆలయంగా ఉండాలి. కట్టబడిన ఆలయం కాదు. కట్టబడిన ఆలయం అందరికీ. మరి నీ ఆలయం, నీ హృదయం అనే ఆలయం దేవుడు నీలో ఉండాలి. అలా ఉంటే అందరి కోసం కట్టబడిన దేవుని మందిరంలోకి వెళ్తావు. అలా వెళ్ళటం వల్ల ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుంటావు, అది ఓకే. కానీ నీ హృదయం అనేటువంటి ఆలయంలో కూడా దేవుడు నివసించాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు దేవునికి ఆలయంగా ఉన్నప్పుడు మరి మీరు దేవుని ఆలయానికి ఎందుకు వెళ్ళటం లేదు? సర్వ సమాజము దేవుని మందిరంలో గడపాలని ప్రభు కోరుకుంటున్నాడు. మొదటిగా దేవుడు మన హృదయమైనటువంటి ఆలయంలో దేవుడు ఉంటే ఇవన్నీ చేయగలుగుతాం. ఈ హృదయమైనటువంటి ఆలయంలో దేవుడు లేడు కాబట్టి నువ్వు దేవునికి మందిరానికి వెళ్ళట్లేదు. అపవాది ఉంటున్నాడు కాబట్టి ఇంటి దగ్గర ఉంటున్నావు. అపవాది నీ హృదయం ఉంటున్నాడు కాబట్టి వ్యవసాయం చేసుకుంటున్నావు. అపవాది నీ హృదయం ఉంటున్నాడు కాబట్టి తిని తొంగుంటున్నావు. అపవాది నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి సాకులు చెప్తుంటున్నావు. నాకు తలనొప్పి వస్తుంది, దేవుని మందిరానికి వెళ్ళటం లేదు. నాకు జ్వరం వస్తుంది, దేవుని మందిరానికి వెళ్ళటం లేదు, అందుకే వెళ్ళలేకపోతున్నాను. ఇది కాదు, సాకులు కాదు కావాల్సింది. అపవాది నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి నువ్వు సాకులు చెప్పుకుంటూ ఇంట్లో కూర్చుంటున్నావు. చాలా జాగ్రత్త. దేహాన్ని ఇచ్చిన దేవుడు తీసేయటం దేవునికి అసాధ్యం కాదు. ఈ జీవితాన్ని ఇచ్చిన దేవునికి ఈ జీవితాన్ని ముగించేయటం దేవునికి అసాధ్యం కాదనుకోవద్దు. చాలా జాగ్రత్త. ప్రేమించి నీకు ఈ దేహాన్ని ఇచ్చాడు. నువ్వు అంటే నీ ఆత్మని అర్థం. నీ ఆత్మకి ఈ దేహాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నావు.
ప్రభు సన్నిధికి వెళ్ళకపోతే, దేవుని మందిరానికి వెళ్ళకపోతే, ప్రేమించి ఇచ్చిన ఈ జీవితాన్ని దేవుడు తీసేసుకుంటే ఏం చేస్తాం? దేవుని భయం కలిగి ఉండండి. ఇంట్లో తిని తొంగోవడం కోసం కాదు దేవుడు చెప్పేది. నీ ఇష్టానుసారంగా ఆదివారం పూట పని మానేసుకొని వ్యవసాయం చేసుకోవడం కోసం కాదు దేవుడు హెచ్చరించేది. నీ వ్యవసాయ పనులు చేసుకోవడం కోసం కాదు. ప్రతి ఆదివారం మాత్రమే కాదు, ఎప్పుడైనా సరే దేవుని మందిరానికి వెళ్ళడానికి దావీదు వలె అంత గొప్ప చక్రవర్తి, ఆయనకేమైనా పని పాటలు లేకనా దేవుని మందిరానికి నేను వెళ్ళాలని తహతహలాడింది దేవుడు. ఆ యొక్క దావీదు చక్రవర్తి. అతనికి మించిన గొప్ప పనులు లోపల ఎవరికి ఉండవు. ఆఫ్టర్ ఆల్ ఒక వ్యవసాయం చేస్తున్నావేమో నువ్వు మహా అయితే. కాబట్టి ఏం చేయాలా? దేవుని మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణం ఎంతో సమస్యలుచున్నది. దావీదు చెప్తున్న మాట, గొప్ప చక్రవర్తి చెప్తున్న మాట, అనేక రాజ్యాలను జయించిన చక్రవర్తి చెప్తున్న మాట. ఆయనకేం పనులు లేవనుకోవద్దు. అతనికున్న పనుల లిస్టు ఎవరికి ఉండవు లోకంలో. చక్రవర్తి అయిన గొప్ప అనేక రాజ్యాలు, ఎన్నో కార్యక్రమాలు. అలాంటి వ్యక్తి చిరకాలం దేవుని మందిరంలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆ వరాన్ని కూడా అడుక్కున్నాడు దేవుడిని అడిగాడు ఆ వరాన్ని. మరి మనం అడగొద్దా? మన దేవుని సన్నిధిలో గడపొద్దా? దేవుని ఎందుకు భయం ఉండొద్దా? చాలా జాగ్రత్త. తిని ఇంటికాడ ఉండొద్దు. ఒకవేళ నీ జీవితంలో లోపాలు ఉంటే దేవుని సన్నిధికి వెళ్ళు, దేవుని మందిరానికి వెళ్ళు. దేవుడు సరి చేస్తాడు. నీ బలహీనతను జయించడానికి దేవుడు శక్తి ఇస్తాడు. అంతేకాని అపవాదిని హృదయం పెట్టుకున్నట్లయితే నరకానికి పాత్రుడవుతావు. చాలా జాగ్రత్త. మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీరు నివసిస్తున్నాడు మీకు తెలియదా? అలాంటప్పుడు ఇంట్లో ఎందుకు ఉంటున్నారు? దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో గడపాలి కదా, దేవునితో మాట్లాడాలి కదా, దేవుని సన్నిధిని ప్రసన్నతను అనుభవించాలి కదా. పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు. ఇది ఏదో తెలియపరచడం కాదు, హెచ్చరిక. ఇది మీరు ఎరుగరా అంటే ఏంటి అర్థం? హెచ్చరిక. చాలా జాగ్రత్త. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తారు. అంటే అర్థం ఏంటి? ఈ దేహము దేవునికి ఆలయం కదా, మరి ఈ దేహాన్ని నువ్వు దేవునికి ఇవ్వకుండా, దేవుని మందిరానికి వెళ్ళకుండా అపవాదికి చోటిస్తే ఊరుకుంటాడు దేవుడు. సో దేవుని ఆలయం ఇది. సో దేవునికి ఆలయం అనే ఈ దేహాన్ని దేవునికి ఇవ్వకుండా నువ్వు అపవాదికి ఇస్తే అంటే ఏంటి? పాడు చేసినట్లే కదా అపవాదికి ఇస్తే. సో దేవుడు నిన్ను పాడు చేస్తాడు. అంటే అర్థం ఏంటి? అవసరమైతే భూమి నుంచి తుడిచిపెట్టేస్తాడు. ప్రేమించిన దేవుడు నీ జీవితాన్ని తుడిచిపెట్టేస్తాడు. నిత్య నరకం, యుగ యుగాలు కాలిపోతావు. అనేక శ్రమలు, భరించలేని శ్రమలు అనుభవిస్తావు. కాబట్టి చాలా జాగ్రత్త. దేవుని మందిరమునకు మనం ఎందుకు వెళ్ళాలో ఇప్పటివరకు అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. హెచ్చరిక కూడా చేయబడ్డాం. కానీ చాలా జాగ్రత్త. ఎప్పుడు కూడా దేవుని మందిరకు మనం దూరంగా ఉండకూడదు. ఎలాంటి పరిస్థితి అయినా సరే ప్రభు మీద సహాయాన్ని అడగండి. తర్వాత నేను నడవలేకపోతున్నాను, ఒకవేళ వెళ్ళడానికి కష్టంగా ఉంటే నాకు ఏదైనా సహాయం చేయని అడుగు. దేవుడు సహాయం చేస్తాడు. ఏదో ఒక దారి తెలుస్తాడు. మీరు వస్తూ ఉన్నారు ఒకరోజు, అద్భుతంగా బండి దొరికిందా లేదా, ఇక్కడ దాకా వచ్చి దించెళ్ళాడా లేదా, అలాగా అద్భుతంగా నువ్వు ఒక అడుగు ముందుకేస్తే దేవుడు మిగతా అడుగులన్నీ దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు అడుగు వేయకుండా, దేవుని సన్నిధికి వెళ్లకుండా నువ్వు ఇంట్లో దొంగుంటే దానికి తగిన శాపాన్ని దేవుడు ఇస్తాడు. చాలా జాగ్రత్త. ఆ రీతి మనం శాపానికి గురి కావద్దు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. గమనించండి, ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడాడు. దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత ఏంటి, దేవుని మందిరం మనకు అనేకమైన లాభాలు, మేళ్ళు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ రీతిగా దేవుని మందిరానికి వెళ్ళి మనం అనేక మేలులను పొందుకుందాము గాక.